ఓం శ్రీ గురుభ్యో నమః. తస్మై శ్రీ గురువే నమః. విశ్వంలో ఉన్న సమస్త సద్గురులకు ఆత్మపూర్వక ప్రణామములు. సమస్త సద్గురువులు మన ఈ స్టేజ్ మీదనే ఉన్నారు. అవునా? మన స్టేజ్ మీదనే ఉన్నారు. వారందరినీ ఈరోజు ప్రార్థించుకుందాం. మనకందరికీ అద్భుతమైన ఆత్మ విజ్ఞానమును అందించమని వారిని వేడుకుంటాం. అలాగే మన ఈ ప్రస్తుత భూప్రపంచానికి ధ్యానం అంటే తెలియని రోజుల్లో ధ్యానం అంటే ఇది ఇలాగా చెయ్యాలి అని మనందరికీ ధ్యాన అక్షరాభ్యాసం చేసినటువంటి మన మహాగురువు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామములు. ధ్యానం అంటే మనకేమీ తెలియదు. పత్రిజీ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి తాను పొందిన ఆ ధ్యాన అనుభవాన్ని, ధ్యాన ఆనందాన్ని సమస్త విశ్వానికి పంచాలి, సమస్త ప్రపంచానికి పంచాలి. ఈ ప్రపంచం ధ్యాన జగత్తు కావాలి అన్న ఒక్క సదాశయము చేత పత్రిజీ గారు తన ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టారు. అప్పటి రోజుల్లోనే కోరమాండల్ ఫర్టిలైజర్స్లో మంచి ఉన్నతమైన ఉద్యోగం చేసేవారు ఆయన. అలాంటి ఉద్యోగానికి మంచి ఆదాయము, మంచి జీతం వస్తున్న ఉద్యోగానికి ఉన్న పళంగా రాజీనామా చేసి తన అర్ధాంగి అయిన స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా చెప్పుకోకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తను జగత్తులోకి అడుగుపెట్టారు. అలా ఆయన అడుగు పెట్టుకోకుండా ఉంటే మనకందరికీ ధ్యానం అంటే తెలిసి ఉండేది కాదు. మనమంతా ఇలా కలుసుకొని ఉండే అవకాశమే ఉండేది కాదు. నూటికో కోటికో పుడతారు మహాయోగులు ఒకసారి. అలాగా తన యొక్క ఆ జీవితానికి, తన భౌతిక జీవితానికి కాస్తంత విరామం ఇచ్చి మనందరికీ ఈ ధ్యాన పరిచయాన్ని చేసినటువంటి పత్రిజీ గారి యొక్క రుణము ఎలా తీర్చుకోగలము? ఆ గురువు యొక్క రుణం ఎలా తీర్చుకోగలము? తీర్చుకునే అవకాశం మనకు ఉంటుందా? ఏమిచ్చి రుణముకి తీర్చుకోగలము? ఎంతో త్యాగం చేశారు పత్రిజీ గారు. మొట్టమొదటిగా ధ్యానం గురించి చెప్పడానికి ఎప్పుడు ఇంట్లో ఉండేవారో కర్నూలులో, ఎప్పుడు ఉండరో ఎవరికి తెలిసేది కాదు. 24 గంటలు, నెలలో 28 రోజులు ఆయన ఊర్ల మీదనే ఉండేవారు. మరి మేడము తమ 2 పిల్లలతో మేడం గారు సంసారాన్ని నెట్టుకొచ్చారు కనుక వారి త్యాగము ఎప్పటికీ మరువలేనిది. మేడం గారు త్యాగం చేయకపోయి ఉంటే పత్రిజీ గారిని మనకు ధ్యానం గురించి తెలిసి ఉండేది కాదు కదా. కనుక ఆ గురువు గారికి
మనము ఏమి రుణం ఇచ్చి తీర్చుకోవాలి? ఈ మహాప్రయాణములో ధ్యాన ప్రయాణంలో పత్రిజీ గారి చేత ఎంతోమంది తిట్లు తిని ఉంటారు. తిట్లు తిన్నారా లేదా? అరిచారా మిమ్మల్ని? ఎప్పుడు అరచలేదా? అరిచి ఉంటారు. ఒక తండ్రి బిడ్డని నేర్చుకోలేదని అరుస్తారు కదా, అలాగా అరిచి ఉండొచ్చు. ఏమైనా వారి నుంచి జ్ఞానం పొందుతున్నాం కాబట్టి వారు అరిచినా తిట్టినా కొట్టినా ఆ ఆత్మజ్ఞానం పొందేంత వరకు జిజ్ఞాసు అనే వ్యక్తి దారి తప్పరాదు. అలా దారి తప్పాడనుకోండి, ఈ ఆత్మవిద్య, ఆత్మజ్ఞానము, ఈ యోగ విద్య మనకు అబ్బి ఉండేది కాదు. మనకు యోగ శాస్త్రం ఏం చెప్తోంది? సరి అయిన గురువు నీకు దొరికితే, సరికాని గురువులు మనకు ఎక్కడ చూసినా దొరుకుతారు. సరి అయిన గురువు మనకు దొరకడం చాలా కష్టం. అలాంటి గురువు దొరికినప్పుడు అతని వద్ద నుంచి జ్ఞానం పొందాలి అంటే చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అభిభూతో వివజ్ఞాతో యో యోగిం ద్వారీ తిష్టతి అంటే ఏమర్థం? ఎవరైతే ఆత్మ విద్యను నేర్చుకోవాలనుకుంటాడో, గురువు దగ్గర నుంచి ఆత్మ విజ్ఞానమును సమస్తము నేను పొందాలనుకుంటాడో, అటువంటి వాడు ఆ గురువు ఇంటి ద్వారాల దగ్గర తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి. అభిభూతో వివజ్ఞాతో యో యోగిం ద్వారీం తిష్టతి సత్ యోగిం శ్రియం పుంజే నా అభిమాని కదాచన. మనకు యోగ శాస్త్రం చెప్పున్నది, కృష్ణ పరమాత్మ మనకు బోధించినది. అంటే నీకు గురువు నిన్ను తిట్టినా, అరిచినా, ఒకవేళ కొట్టినా, అవమానించిన, అవహేళన చేసిన, అతని దగ్గర విద్య నేర్చుకోవాలి అంటే అతని ఇంటి ముఖద్వారం దగ్గర యో యోగిం ద్వారీం తిష్టతి తిష్ట వేసుకొని కూర్చున్నావాలి. అటువంటి వాడికే ఆ యోగి యొక్క సంపదను పొందడానికి అర్హత వస్తుంది. ఆయన యొక్క సమస్త సంపదను పొందే అర్హత ఎవరికి వస్తుంది అంటే, నువ్వు తిట్టినా కొట్టినా ఏమి చేసినా నాకు విద్యను బోధించు, జ్ఞానాన్ని బోధించు అని ఎవడైతే సహనంతో ఆయన దగ్గర ఉంటారో వారికి మాత్రమే యోగ విద్య అబ్బుతుంది, ఈ జ్ఞాన విద్య అబ్బుతుంది. అలా కాకుండా నన్ను అరిచినాడనో, నన్ను తిట్టినాడనో, నన్ను కొట్టినాడనో, ఇంతమందిలో నన్ను అవమానించినాడనో అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతే నష్టం ఎవరికి? మనకే నష్టం. అటువంటి అహంకారులకు ఈ యోగ విద్య అబ్బుతుందా అని మనకు కృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు. అభిభూతో వివజ్ఞాతో కొట్టినా, తిట్టినా, అవమానం చేసినా, అవహేళన చేసినా యోగిం ద్వారం తిష్టతి ఎవడైతే ఆ యోగుల ద్వారం దగ్గర తిష్ట వేసుకొని కూర్చొని నేర్పించినా నేర్పించకపోయినా నువ్వే, ఏం చేసినా నువ్వే అని శరణాగతి పొందుతాడో అటువంటి వాడికే యోగుల యొక్క సంపదని పొందే అర్హత లభిస్తుంది. యోగుల వద్ద ఏం సంపద ఉంటుంది? దండి డబ్బులు ఉంటాయా? ఆస్తులు వాహనాలు ఉంటాయా? వారి దగ్గర ఉంటుంది ఎంతో అపారమైన విజ్ఞానము. ఆ విజ్ఞానం పొందే హక్కు మనకు మాత్రమే ఉంటుంది. అంతేగాని అహంకారంతో నువ్వెవరని తిట్టడానికి, మా అమ్మాయిని నన్నే తిట్టలేదంట, ఇంతమందిలో నువ్వు అవమానిస్తావా
నేను ఈ ఊరికి ఎమ్మెల్యేనో, ఈ ఊరికి ఎంపీనో, కలెక్టర్నో, లేదా మంచి ప్రముఖుడనో, బాగా డబ్బుందనో అహంకారం చేత వెళ్ళిపోతే వారికి అబ్బుతుందా? నా అభిమాని కదాచిన, ఎంత స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అన్నీ ఓర్చుకున్న వాడికి ఆత్మవిద్య అబ్బుతుంది, ఎవరు లేకపోతే అబ్బదు. మరి మనమంతా కూడా అలాగే ఉన్నాం. పత్రిజీ గారిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? పత్రిజీ గారిని చూసిన వాళ్ళు చూసారా? ప్రత్యక్షంగా చూశారు కదా, ఆయనతో కలిశారు కదా. మనమందరం కూడా ఎంత భాగ్యవంతులమో. ఆయన సాధారణ వ్యక్తులకు అర్థం కాడు. యోగి అన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రత్యేక వేషధారణ, ప్రత్యేక భాష, ప్రత్యేక పేరు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనకందరికీ యోగులు అంటే ఎలా ఉంటుంది? మన మైండ్లో ఏముంటుంది? యోగి ఏంటనే కాషాయ వస్త్రాలు వేసుకొని, పెద్ద పెద్ద విభూది పెట్టుకొని, రుద్రాక్షలు వేసుకొని, పావుకోళ్ళు వేసుకొని అలా వస్తే అప్పుడే మన మనసు ఒప్పుకుంటుంది, ఈయన నిజమైన యోగి. ఏం చూస్తున్నాం మనము? బయట వేషాన్ని చూస్తున్నాం. లోపల ఏముందో మనకేం తెలుసు? కానీ ఎవరైతే అసలైన ఆత్మజ్ఞాన పొంది ఉండి యోగ విద్యను సాధన చేసి ఉంటారో అతను తన పేరు మార్చుకోడు, తన వేష భాషలు మార్చుకోడు, సాధారణంగా మనమారిగానే ఉంటారు. అదే అసలైన యోగి యొక్క లక్షణం. పత్రధారి సార్ ఎప్పుడన్నా కాషాయ వస్త్రాలు వేసుకున్నాడా? ఎప్పుడు వేసుకోలేదు. మరి ఆయన జ్ఞాని కాదా? వస్త్రాలే జ్ఞానం ఇచ్చేట్టుగా ఉంటే, ఆ కాషాయ రంగే, ఆ జేగురు రంగే జ్ఞానం ఇచ్చేట్టుగా ఉంటే, గుర్రాలు గాడిదలు కూడా అవే రంగులో ఉంటాయి. మరి అవి కూడా జ్ఞానవంతులు అయి ఉండాలి కదా. ఇది బాగా అర్థం చేసుకోవాలి. నా పేరు రవికుమార్ అని చెప్పారు. 1992లో నాకు ఈ ధ్యాన పరిచయ భాగ్యము మా స్నేహితులు గుంటకల్ మాస్టర్ విజయ్ కుమార్ గారి ద్వారా అయ్యింది. 92 నుంచి ధ్యాన ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాం. మా మేడం గారు 93లో ప్రవేశించారు. ఒక 1 year సఫలింగ్ ఉండింది. ఎలాగా ఉంది? నేను ధ్యానంలోకి వస్తే మా నాన్నగారు ఏం చెప్పారంటే, ఆమెతో, మీ ఆయన నిన్ను వదిలేసిపోతాడు, ఇంకా చిన్నపిల్లలు, ఈ చిన్న వయసుకే వాడు ధ్యానము యోగమని తిరుగుతున్నాడు, కాస్త నీ మొగుడిని కట్టి పెట్టుకోబా నువ్వు అని చెప్పింది. మా నాన్న చెప్పారు. మరి మా నాన్న అంటే మామ కదా, అసలే ఆడవాళ్ళకు కొద్దిగా ఉంటుందన్నమాట. ఎక్కడ నా మొగుడు తప్పిపోతాడో అని కొంగును ముడేసుకోవాలని ఉంటుంది వాడు ఆడవాళ్ళకు. అలాంటిది ఎందుకమ్మా నువ్వు ఫ్రీగా వదిలేసినావు మీ ఆయన్ని అని మా నాన్నగారు చెప్పారు. ఈవిడ మీరు ధ్యానం చేయకండి అని చెప్పి వెంటనే ఆర్డర్ పాస్ చేసింది. హోమ్ డిపార్ట్మెంటు చాలా కష్టం. హోమ్ డిపార్ట్మెంట్లో మరేం చేయాలా? ఆవిడని నొప్పించరాదు, నేను బాధపడరాదు. మరి ధ్యానం చేయాలి. కొద్ది రోజులు, ఒక 3 నెలలు అనుకుంటాను. ఎలా మెయింటైన్ చేశాను? సరే నేను ధ్యానం చేయనులే, నువ్వేం బాధపడద్దు, నిన్ను వదిలిపెట్టను, పిల్లల్ని వదిలిపెట్టాను. చిన్న పిల్లలు, ఇంకా పాపకు 2 ఏళ్ళు.
నా కొడుకు 5 ఏళ్ళు, చిన్నపిల్లలు. ఆయనంటే వదిలిపెట్టి వచ్చేసాడు, ఈయన విడిపోతాడు అని చెప్తే ఏమన్నప్ప నమ్మేసింది. వద్దు వద్దు నేను పోరు పెడుతుంటే ఏం చేద్దాము, సరే ఓకే. కొన్ని రోజులు ఆవిడ పడుకునేంత వరకు నేను ఉండి, ఆవిడ పడుకున్న తర్వాత నేను లేచి ధ్యానం చేస్తూ ఉంది. అరగంట ఎదురుగే ఉంది. ఆవిడ పడుకున్న తర్వాత నేను లేచి ధ్యానం చేస్తూ ఉంది. ఆవిడ లేచే సమయానికి నేను పడుకుంటాను. ఆవిడేమనుకుంది, నా భర్త నా మాట వింటున్నాడు, పర్లేదు ఇంకా. తప్పదు కదా, కాస్తంత మోసం చేయాల్సిందే. యోగ ద్వారంలోకి రావాల్సి అంటే అది ఆమెకు హాని చేయింది. తర్వాత కొన్ని రోజులకు ఆవిడ ఒక యోగి ఆత్మకథ ఆ పుస్తకం చదివింది. ఆ బుక్కు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాను. అది చదివిన తర్వాత చాలా బాధపడింది. ఏమిని, అయ్యో నేను పొరపాటు చేశాను, మీకు ధ్యానం వద్దు అన్నాను, ధ్యానం ఇంత గొప్పతనం ఉందా, మన ఇద్దరు కలిసి ధ్యానం చేద్దాం ఇంకా అని చెప్పింది. ఇద్దరు కలిసి ధ్యానం చేద్దాము అనింది. నువ్వేం బాధపడద్దు, నేను చేస్తూనే ఉన్నాను అని చెప్పాను. ఎప్పుడు చేశారు, నువ్వు పడుకున్న తర్వాత నేను చేశాను, నువ్వు లేచే సమయానికి నేను పడుకున్నాను అని చెప్పాను. ఎప్పుడైతే ఆవిడ ధ్యానం గురించి తెలుసుకుందో ఆ పురుషునికి ఎదురే లేదు. ఎక్కడ మనకు వ్యతిరేకత వస్తుంది, ఇంటిలో ఆడవాళ్ళతోనే వ్యతిరేకత వస్తుంది. ఎప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారనుకో మనకు అంతా విజయాలే. 92 సంవత్సరం నుంచి ధ్యాన మహాప్రయాణము పత్రిజీ గారితో ఎన్ని ఊళ్ళు తిరిగామో, ఎన్ని అనుభవాలు ఉన్నాయో. నేను ఎన్ని ఊళ్ళు పోయానో, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని ఊళ్ళకు వెళ్ళొచ్చాను. కానీ తాడిపత్రికి మొట్టమొదటిసారి రావడం ఇదే ఫస్ట్ టైం రావడం. అదేంటో అన్ని ఊళ్ళు వెళ్ళాను. ఇంకొకటి, నా బాల్యమంతా కూడా తాడిపత్రిలో జరిగింది. మా నాన్నగారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. 5వ క్లాసు వరకు నేను ఇక్కడే ఉన్నాను. ఆ అమ్మవారి టెంపుల్ ఏదో ఉంది, అమ్మవారి శాల, అది కనుక్కోలేను కానీ ఆ వీధిలో ఉండేవాళ్ళం మేము. అది ఒకటి గుర్తుంది. నా బాల్యమంతా ఇక్కడే జరిగింది. కానీ తాడిపత్రిలో సత్సంగం చేసే అవకాశము నాకు ఈరోజు దొరికింది. ఇలాగా ఆ ధ్యాన ప్రస్థానంలో మనం ఎన్నో నేర్చుకున్నాం పత్రిజీ గారి నుంచి. మరి వారి రుణం ఎట్లా తెచ్చుకోవాలి, అది కూడా కృష్ణ పరమాత్మ మనకు బోధించాడు భాగవతంలో. ఏంటి అంటే, ఒక మహాయోగి నుంచి, ఒక మహాగురువు నుంచి నీవు ఒక అక్షరము నేర్చుకున్నా కూడా అంత అవసరం లేదు. ఎంత, ఒక్క అక్షరం మాత్రమే నేర్చుకున్నా ఆ అక్షరము ఇచ్చే జ్ఞానం నీకు అనంతము. దాని విలువ ఎంత అంటే, ఈ సమస్త ప్రపంచంలో ఉన్న అనేక సంపదలన్నీ కూడా గురువుకి ఇచ్చినా అది సరితూగదు అని చెప్పాడు. ఒక గురువు నుంచి నువ్వు ఒక అక్షరం నేర్చుకున్నా ఆ అక్షర జ్ఞానముకు సరితూగగలిగిన ధనము, సంపదలు ఈ ప్రపంచంలో లేవు. ఏకమేవాక్షరం యస్తు గురు శిష్యం ప్రబోధయేత్. ఏం చెప్తున్నాడు? ఏకమేవాక్షరం యస్తు గురు శిష్యం ప్రబోధయేత్. పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం యద్గత్వా నానునిభవేత్. ఏంటి అర్థము? గురువు ద్వారా నువ్వు నేర్చుకున్న ఒక అక్షరమంత జ్ఞానము సరితూగల ధనము ఈ ప్రపంచంలో లేదు. మరి ఏం చేయాలి? ఆయన నేర్పించిన విద్యను నువ్వు అందరికీ పంచుతూ పో. నువ్వేం నేర్చుకున్నావో అంత మాత్రమే అందరికీ బోధిస్తూ వెళ్ళు.
నువ్వు నేర్చుకోలేనిది చెప్పకవు. నీకు అనుభవంలోకి వచ్చింది అందరికీ చెప్తూ పో. అప్పుడు మాత్రమే గురువు యొక్క రుణం తీరుతుంది. యద్గత్వాని అన్నుని భవేత్. అప్పుడు మాత్రమే ఆ గురువు యొక్క రుణం తీరుతుంది, ఋషి రుణం తీరుతుంది. అంతేగాని మన దగ్గర కోట్ల కొద్ది ఉంది అని చెప్పేసి పోయి ఇద్దామంటే ఆ ఋషి రుణం తీరదు. నువ్వు నేర్చుకునే విద్యను అందరికీ నేర్పిస్తే స్థితికి వస్తే తప్ప నీకు ముక్తి లభించదు అని చెప్పాడు. చూడండి, ఏకమేవాక్షరం యస్తు గురు శిష్యం ప్రబోధయేత్ పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం యద్గత్వాని అన్నుని భవేత్. మరి ఆయన విద్యను అందించాలి అంటే మనం ఏం చేయాలి? గురువు మార్గంలో వెళ్ళాలి. ఏ మార్గంలో వెళ్ళాలి? ఒక గురువు మార్గంలో మనం పయనించాలి. గురువు మార్గంలో ప్రయాణించాలి అంటే గురువు వెనకలే అడుగులో అడుగు వేసుకుంటూ పోయేది కాదు. ఆయన వెనకలే ఆయన అడుగు వేస్తే మనం ఆయన అడుగు వేసేది కాదు. ఆయన ఎలాంటి మార్గం తీసుకున్నాడు? గురు మార్గం శ్రేయో మార్గం, గురు మార్గం ధ్యాన మార్గం, గురు మార్గం జ్ఞాన మార్గం, గురు మార్గం ఉత్తర మార్గం, గురు మార్గం ముక్తి మార్గం. ఇది గురు మార్గం. దీన్నే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ఆ ఉత్తర ద్వారం అంటే ఏమిటో, ఉత్తరాయణం అంటే ఏంటో, దక్షిణాయనం అంటే ఏంటో శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. ఆ మార్గంలో వెళ్ళి అర్జున, నీవు నా మార్గంలోకి వస్తే కదా నేనేంటో నీకు తెలిసేది. నేను బోధించిన ఈ యోగ మార్గంలో కాదని నువ్వు వేరే ఎట్లా పోయినా కూడా నువ్వు నన్ను చేరుకోలేవు, నన్ను అర్థం చేసుకోలేవు. ఇది కృష్ణ పరమాత్మ బోధించినది. కనుక అయితే గురువు మారిగా నువ్వు అంత సాధన చేయలేకపోయినా పత్రిజీ గారు తిరిగినంతగా ఈ శతాబ్దంలో ఏ గురువు కూడా తిరగలేదు. ఒక రోజుకు 8 ఊళ్ళు 10 ఊళ్ళు 10-15 చోట్ల ఆయన ధ్యానం క్లాసులు ఉండేటివి. పత్రిజీ గారు ధ్యానం కోసము తన దేహమును ఉపయోగించుకున్నంతగా ఏ గురువు ఉపయోగించుకోలేదు. మరి ఆని అంతా మనము చేయలేకపోయినా నీకున్న పరిధిలో నీకున్న అర్హతను బట్టి కొంచెమైనా ఆయన మార్గంలో ప్రయాణించు, నీకు అనంతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. చివరికి ఆ అనంత లోకాలకు ఉన్నత లోకాలకు చేర్చి నీకు జన్మ లేకుండా చేస్తాడు ఆ గురువు అని చెప్తున్నాడు. ఏమి? అనుగంతుం సదా వర్త్యామి కృత్యం యది న శక్యతే. ఏం చెప్పాడు? అనుగంతుం యదా, చూడండి, అనుగంతుం సదా వర్త్యామి కృత్యం యది న శక్యతే స్వల్పమప్యనుగంతవ్యం మార్గస్థానావసీదతి. అనుగంతుం తదా వర్త్యామి, అనుగంతుం సదా వర్త్యామి కృత్యం యది న శక్యతే. గురువు మార్గముని అంతా నువ్వు వెళ్ళలేకపోతే సదా వర్త్యామి కృత్యం యది న శక్యతే, నీ శక్యం కాకపోతే ఏం పర్వాలేదు, కొంచెం ఆయన మార్గంలో అనుసరించినా చాలు. స్వల్పమప్యనుగంతవ్యం. చూడండి ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందో, మనకు అర్థమై కాదు. అబ్బా పత్రిజీ గారంత సాధన ఇప్పుడు చేద్దామప్ప, పత్రిజీ గారంత చేసేకి అవుతుందా? ఆయన మారి తిరిగేకి అవుతుందా? ఆయన మారి చెప్పడానికి అవుతుందా? ఆయనంత అనుభవం మనలోకి వస్తుందా? ఇవన్నీ మైండ్లోంచి తీసేయండి. ఆయన ఏదో కారణజన్ముడు కాబట్టే ఇలా అద్భుతమైన జ్ఞానం ఇవ్వగలుగుతున్నాడు.
అందరూ కారణజన్మలే, మనమంతా కారణజన్మలే. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. కారణం లేకుండా మనం పుట్టలేదు. మన పుట్టుకకు ఒక కారణం ఉంది. ఒక మనిషి తప్ప, మానవ జన్మ తప్ప మిగిలిన పశుపక్షాదులు క్రిమి కీటకాదులకు వాటి జన్మకు కారణం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మానవ జన్మ తప్ప పశుపక్షాదులకు క్రిమి కీటకాదులకు జలచరాలకు వాటి జన్మకు కారణం ఉండదు. ఒక మనిషి జన్మకు మాత్రమే కారణం ఉంటుంది. మరి మనకు తెలిసిన ఆ కారణము ఎందుకోసం పుట్టామో తెలుసా? తెలియదు. అందరి మారిగా పుట్టాము, అందరి మారిగా పెరిగాము, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటాం, వారి సాకడానికి నానా కష్టాలు పడతాం, సంపాదిస్తాం, వృద్ధాప్యం వస్తుంది, శరీరంలో ఏవి పనిచేయడం మానేస్తాయి, చచ్చి ఊరుకుంటాం. ఇంతేనా జన్మ అంటే? కనుక జన్మకు కారణం తెలియజెప్పేవాడు గురువు. ఆ కారణము ఎలా తెలుసుకోవాలో ఆ విద్యను నీకు నేర్పిస్తాడు ఆ గురువు. కనుక ఆ గురువు నేర్పించిన ఆ మార్గంలో నువ్వు కొంచెం పోయినా చాలు. అనుగంతుం సదా వర్చ్యామి కృత్యం యదిన శక్యతే. శక్యం కాకపోతే స్వల్పమప్యనుగంతవ్యం మార్గస్థానావసీదతి. కొంచెము ఆ దారిలో నడిచినా చాలు, నీకు ఈ జన్మే ఆఖరి జన్మ అయ్యి ముక్తి పొందుతావు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనము ఎవరి మార్గంలో ఉన్నాము? ఎవరి మార్గంలో ఉన్నాము? గురువు మార్గంలో ఉన్నాము. అవునా? మరి మనకు ఆ గురువంతా మొత్తము మనం వెళ్ళకపోయినా కొంతన వెళ్ళగలుగుతున్నాం కదా. మరి మనకి ఈ జన్మే ఆఖరి జన్మ అవుతుందా? మళ్ళీ ఇంకో జన్మ వస్తుందా? ఈ జన్మే. ఎంతమందికి ఈ జన్మే ఆఖరి జన్మ కావాలి అనుకున్న వాళ్ళు చేయతండి. ఈ జన్మే ఆఖరి జన్మ కావాలి. ఓకే. మళ్ళీ జన్మ కావాలన్న వాళ్ళు చేయతండి. మళ్ళీ జన్మ కావాలనా? ఏ జన్మ కావాలి మీకు? మంచిదేనా? అలా ఎన్నిసార్లు ఎత్తారు? ఎన్ని జన్మలు ఎత్తారు? మొత్తం 24 లక్షల జన్మల్లో కేవలం మనిషికి ఇచ్చిన అవకాశం ఎంత అంటే 4 లక్షల జన్మలు మాత్రమే. 84 లక్షల జన్మలు ఒక జీవి ఎత్తుంది. కానీ మనిషిగా ఎన్ని జన్మలు? పశువులుగా అంటే చతుష్పాద జంతువులుగా 20 లక్షల జన్మలు. 20 లక్షల జన్మలు 4 కాళ్ళ జంతువులుగా ఎత్తాము. 11 లక్షల జన్మలు జలచరాలుగా ఎత్తాము. అంటే సముద్రంలో దీంట్లో చేపలుగా, తిమింగలాలుగా, ముసుళ్ళుగా ఎత్తాము. ఒక 9 లక్షల జన్మలు పక్షులు, వివిధ రకాల పక్షులుగా ఎత్తాము. ఇలా అవన్నీ అయిపోయిన తర్వాతనే చిట్ట చివరిగా ఆ జీవ పరిమాణు క్రమంలో 80 లక్షల జన్మలు అయిపోయిన తర్వాత మనం మానవునిగా ఎత్తాము. ఈ మానవునిగా ఎత్తిన జన్మ తర్వాత కూడా మనిషి జ్ఞానం వైపు రావాలన్న ఆ స్పృహే ఉండదు. తినడం, పడుకోవడం, సంపాదించుకోవడం అంతే. ఏదో ఒక జన్మలో చాలు స్వామి, ఇంకా ఈ జన్మలో చాలు, ఆ ధ్యానంకి వెళ్తాం, లేదా యోగ క్లాస్కి వెళ్తాం, ఇంకేదో వెళ్తాము అనేసి వస్తాడు. ఎప్పుడు వాడు వచ్చాడో అప్పటి నుంచి వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటి కౌంట్ డౌన్? ఒక ర్యాకెట్ పైకి వెళ్ళాలి అంటే దానికి ముందే సెట్ చేస్తారు. ఇన్ని నిమిషాలు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఒక రోజు అనుకుందాం అనుకోండి, గంటలు అయిపోతుంది. లాస్ట్ నిమిషాలకు 59 నిమిషాలు, 58 నిమిషాలు, 57 నిమిషాలు అలా వచ్చి చివరికి సెకండ్స్లో చివరి అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అది పైకి వెళ్ళిపోతుంది. అలాగా
ఎవరైతే ధ్యానంలోకి ప్రవేశించి ధ్యానం చేస్తుంటారో వాళ్ళు ఆల్రెడీ మీకు సమయం కౌంట్ డౌన్ అయింది. ఇదే ఆఖరి జన్మగా మన ఆ ఆత్మ అనే రాకెట్ ఉన్నత లోకాలకు వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ రాదు. ఇంకా మళ్ళీ రావాలి అని అనుకుంటే నీ యొక్క సంకల్పం చేత శుచినాం శ్రీమతాం ఏం చెప్పాడు? యోగ భ్రష్టో విజాయితే. శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయితే అంటే మళ్ళీ నువ్వు జన్మించాలనుకుంటే మంచి యోగుల కుటుంబంలో కానీ, మంచి ఉన్నతమైన కుటుంబంలో కానీ, శాకాహార ఇళ్ళల్లో ధ్యానం చేసేవారి ఇంట్లో మళ్ళీ నువ్వు జన్మ తీసుకుంటావు. నీకు కావాలనుకుంటే, లేకుంటే లేదు అని చెప్తున్నారు. కనుక మై డియర్ మాస్టర్స్, యోగ విద్య ఎప్పుడూ కూడా మనిషి చరితార్థం చేసుకోవడానికే. అంతేగాని స్వామి నాకు ఈ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నా తలనొప్పి ఉంది, నాకు వీపు నొప్పి ఉంది, నాకు ఇంట్లో కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఎప్పుడు పోతాయి? వాటి కోసము కాదు ధ్యానము. మీకేమైనా అనారోగ్యం వస్తుంటే ఆ అనారోగ్యాన్ని అనుభవించండి. ఇదేంటి సార్ ఎలా చెప్తారు? ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ధ్యానం చేయగా వచ్చిన ఆ శక్తి మీ జబ్బు నయం చేసుకోవడానికి ఖర్చు పెట్టేస్తారు. ఇంకా మిగులు ఉంటే కదా, ఈరోజు సంపాదన చేశారు, ఒక 500 రూపాయలు సంపాదించారు, ఆ 500లో కనీసం ఒక 100 రూపాయలన్నా దాచిపెట్టుంటే కదా నీకు భవిష్యత్తులో ఉపయోగపడేది. అలాగా నువ్వు ధ్యానం చేయగా వచ్చిన శక్తిని నీ సంకల్పం చేత నాకు ఈ నడుములు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి, తలలు వస్తున్నాయి, జ్వరం వస్తున్నాయి, నాకు జ్వరం తగ్గిపోవాలి అని కూర్చొని ధ్యానం చేసావు అనుకోండి, తగ్గిపోతుంది. కానీ నువ్వు ధ్యానం చేయగా వచ్చిన ఆ శక్తి అనే సంపదంతా ఆ రోజు ఖర్చు అయిపోయింది. మరి భవిష్యత్తులో మళ్ళీ నువ్వు ఎట్లుంది, ముక్తి ఎట్లా వస్తుంది? నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటావు. కనుక ధ్యానం చేయగా వచ్చిన ఎనర్జీని దాచుకోండి. కఠోరంగా ధ్యానం చేయండి. ఎంత వీలైతే అంత ధ్యానం చేద్దాం. ఆ వచ్చిన ఎనర్జీని తప్పకుండా వస్తుంది. మీకు బాగా వినండి, చాలామందికి ఒక బాధ ఉంటుంది, సార్ ఎంతసేపు ధ్యానం చేసినా ఆలోచనలు వస్తూనే ఉంటాయి సార్, ఎన్ని ఆలోచనలు వస్తాయి సార్, ఆ ఆలోచన రాకుండా ఉండే మార్గం ఏమి చెప్పండి సార్. కృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, నీకు ఆలోచనలు వస్తున్నాయా అది నీకు అనవసరం, ఆలోచన రాలేదా అనవసరం, కూర్చోలేకపోతున్నావా అనవసరం, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నావా దాన్ని పట్టించుకోవద్దు. నీవు ధ్యానం చెయ్యాలి అన్న సంకల్పమే చాలు. ఎంత స్పష్టంగా చెప్పాడో యోగ విద్య గురించి. అర్జున, నాచే బోధించబడిన ఈ యోగ విద్య, ఈ ఆత్మ విజ్ఞానము తక్కువగా అంచనా వేయవద్దు. పత్రిజీ గారు చెప్పాడు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇంతే కదా. ఇది చెప్పేంత వరకు మనకు తెలిసినా ఇప్పుడేమి చాలా సులభం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ప్రభువు చెప్తాడు, కానీ శ్వాస మీద ధ్యాస పెట్టేకి మాత్రం రాదు. శ్వాస మీద ధ్యాస అని చెప్పేకి మాత్రం వస్తుంది. అర్థమవుతోందా? శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే అని చెప్పేకి వస్తుంది, కానీ ఆ ధ్యాస పెట్టేకి మాత్రం రావట్లేదు. ఎలా పెట్టగలిగాలి? కృష్ణ పరమాత్మ 2 మార్గాలు చెప్పాడు. ఒకటి, నీ యొక్క ప్రాణం మీద ధ్యాస పెట్టగలిగితే, నీ ప్రాణం, నీ ఊపిరి, నీ ప్రాణం మీద ధ్యాస పెట్టగలిగితే ధ్యాస పెట్టు. ఎట్లా పెట్టాలి సార్? ప్రాణం ఎక్కడుంటుందని దాని మీద ధ్యాస పెట్టాలి. ఒక రూపం ఉంటే, ఈ రూపం ఉంది, దీని మీద ధ్యాస పెట్టచ్చు. ఇంకో రూపం ఉంది, ధ్యాస పెట్టచ్చు. ఏ రూపము లేకుండా గాల్లో ధ్యాస ఎట్లా పెడతాము? మరి ముక్కులో గాలి కదా, ముక్కు చివర ధ్యాస పెట్టాలనా?
ముక్కు ప్రారంభంలో ధ్యాస పెట్టాలనా, నోట్లో పెట్టాలనా, అంగిట్లో ధ్యాస పెట్టాలనా, ఎట్లా పెట్టాలి అని చాలామంది ప్రశ్నలు వేస్తారు. కనుక సులభమైన ఉపయోగం చెప్తాను. ఒకటి ఉపాయం, ధ్యాస పెట్టడం రాకపోతే మీ దృష్టిని భ్రూమధ్యంలో పెట్టండి. ధ్యానం చేసేటప్పుడు అద్దాలు తీసివేసి అద్దాలు పెట్టుకోకూడదు. ధ్యానం అంటేనే ఏంటి? కళ్ళు మూసుకోవాలి. అద్దాల పని ఎప్పుడు? మీ కళ్ళు తెరుచుకున్నప్పుడు. కనుక ధ్యానం చేసేటప్పుడు అద్దాలు తీసివేసి తలను కాస్త పైకెత్తి మీ దృష్టిని రెండు కనుబొమ్మలు మధ్యలో బొట్టు పెట్టుకునే చోట మీ దృష్టిని పెట్టండి. అంతే. శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలని ఆ చింతే వద్దు. అయ్యో రావడం లేదు కదా సార్, ఎంత ప్రయత్నం చేసినా మాకు రావడం లేదు సార్. మీకు ఈరోజు చిన్న ఆ యోగ కిటుకు చెప్తాను చూడండి. నేను సాధించినది ఇదే. ఒక 6 నెలలు 8 నెలల పాటు శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నం చేశాను. నా వల్ల కాలే. మరి శ్వాస మీద ధ్యాస అని చెప్పడమే. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఎటు వాళ్ళని మోసం చేస్తున్నామే. ఎలాగా? నాకు ధ్యానం గురించి పరిచయం చేసిన వ్యక్తి, మనందరికీ బోధించిన వ్యక్తి పత్రిజీ గారైతే ధ్యానంలోని మర్మాలన్నీ నాకు అనేక యోగ క్రియలు, యోగ రహస్యములు బోధించిన వ్యక్తి మహా అవతార బాబాజీ వారి ప్రథమ శిష్యులు లాహిరి మాస్టర్ గారు. ఆయన నాకు చెప్పారు, అసలు మీరు నమ్ముతారా, ఇదేంటి ఆయన దేహం చాలించే 130 ఏళ్ళు అయింది, ఆయన ఇప్పుడు వచ్చి ఎలా చెప్తాడు? ఇప్పటికీ శ్యామాతరం లాహిరి వారు దేహంతో లేకున్నా వారు మనకు దర్శనమిస్తూనే ఉంటారు. ఎవరైతే అకుంఠితంగా ఆ ధ్యానం సాధన చేస్తూ ఉంటారో, నేర్చుకోవాలి అనే జిజ్ఞాస ఉంటుందో వారి దగ్గరికి ఆయన వస్తారు. వారి మాట బ్రహ్మం అవుతుంది. మనకి నేర్చుకోవాలని ఉందా? అటువంటి వాళ్ళని ఏమంటాము? జిజ్ఞాసువు అంటారు. ఏమి? జిజ్ఞాసువు. ఈ జిజ్ఞాసు యొక్క సంకల్పము కూడా బ్రహ్మ సంకల్పమేనంట. జిజ్ఞాసు యొక్క మాట కూడా బ్రహ్మ మాటే అంట. జిజ్ఞాసురపి యోగస్య బ్రహ్మ శబ్దాది వర్తతే. చూడండి ఎంత స్పష్టంగా చెప్పారు. జిజ్ఞాసువు కూడా యోగియే, వాడి మాట కూడా బ్రహ్మవాక్యే. కనుక అలా ఉన్నప్పుడు లాహిరి మాస్టర్ గారు నాకు ఇది చెప్పారు, దృష్టిని ఇక్కడ పెట్టు అని భగవద్గీతలో ఒక శ్లోకాన్ని నాకు కోట్ చేసి వెళ్ళారు. భగవద్గీత యొక్క అంతరార్థము, యోగపరమైన వ్యాఖ్యానము, యోగపరంగా అర్థం నాకు తెలిసింది అంటే నాకు సమస్తము కూడా ఒక భగవద్గీతే కాదు, అష్టావకర గీత కానీ, భజగోవిందం కానీ, ఉత్తర గీత కానీ, మహాభారతము, రామాయణము, భాగవతము, ఇలా ఉపనిషత్తులు, వీటి యొక్క అంతరార్థమంతా కూడా నాకు బోధించిన ఆ మహాగురువు శ్రీ శ్యామాతరం లాహిరి వారికి అనంతకోటి ప్రణామములు, అనంతకోటి ప్రణామములు. ఇక్కడ దృష్టిని పెట్టండి చాలు. ఇంకా శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి అనే చింత అవసరం లేదు. అది కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాడు. ఏంటి? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చటు చైవాంతరే పురువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన యోగ రహస్యం. ఈ శ్లోకాన్ని లాహిరి మాస్టర్ గారు నాకు దర్శనమిచ్చి, ఇక్కడ ఉంది చూసుకో భగవద్గీతలో ఈ శ్లోకం పలానా అధ్యాయంలో ఇది చూడు,
ఇది యోగ విద్య అంటే. యోగ మర్మం అంతా ఇందులో ఉంది. చూడు, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అంటే నీ యొక్క ఇంద్రియాలు, నీ పంచభూతాలు చేసే ఆ బయటి ఆలోచనలన్నీ కూడా బయటే వదిలిపెట్టి స్పర్శ అంటే చివరికి స్పర్శను కూడా ధ్యానం చేస్తుంటావు. ఎవరు టచ్ చేశారనుకోండి, వెంటనే మన మైండ్ ఎవరు టచ్ చేశారని, అలా ఆ స్పర్శ కూడా వద్దు. అన్ని బయట ఆలోచనలన్నీ బయటే వదిలిపెట్టు. ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ ఇంటి గురించి కానీ, నీ వ్యాపారం గురించి కానీ, నీ వృత్తుల గురించి కానీ, నీ పిల్లలు వాటి గురించి కానీ మర్చిపో. అది నీ సమయం. ఇది ఎవరి సమయము? మీ మొగుల సమయం కాదు, మీ భార్యల సమయం కాదు, మీ పిల్లల సమయం కాదు. ఇది మన సమయం. మన కోసము, మన ఉన్నతి కోసం మనము కేటాయించుకునే అతి కొద్ది సమయం. 24 గంటల్లో ఈ కొద్ది సమయమే మన కోసం కేటాయించుకుంటాము. ఇప్పుడు కూడా ఆ సాంసారిక ఆలోచనలో వస్తే మమ్మల్ని రక్షించడానికి ఎవ్వడూ రాడు. నీ జావు నువ్వు జావు అనేస్తాడు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరే భ్రువో అంటే అన్నీ వదిలిపెట్టి నీ 2 కన్నుల మధ్యలో భ్రూమధ్యము, ఈ 2 కన్నుల మధ్య భ్రూమధ్యంలో దృష్టి పెట్టు. ఇంత స్పష్టంగా చెప్పాడు. చక్షు చైవాంతరో భ్రువో. దాని తర్వాత ఏం చెప్పినాడు? ఇక ఎప్పటి దగ్గర దృష్టి పెడతాడో అప్పుడు శ్వాస నీ మాట వింటుంది, ప్రాణం నీ మాట వింటుంది. ఇక్కడ దృష్టి పెడితే శ్వాస మీద ధ్యాస దానంతకదే వచ్చేస్తుంది. శ్వాస మీద ధ్యాస నువ్వు పెట్టగలిగితే నీ దృష్టి కూడా ఇక్కడికి పోతుంది. పెట్టగలిగితే, అలా పెట్టలేకపోతే నీ దృష్టి ఇక్కడ పోదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన దుప్పటి అక్కడే ఉంటుంది. అలా కాకుండా కృష్ణ పరమాత్మ బోధించిన ఈ యోగ రహస్యము స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు చైవాంతరే భ్రువు 2 కన్నుల మధ్యలో భ్రూమధ్యంలో దృష్టిని పెట్టి ఏం చెప్పినాడు? ప్రాణాపానౌ సమౌ కృత్వా. ఇక్కడ యోగ రహస్యం అంతా కూడా ఈ రెండు పదంలో పెట్టాడు. మళ్ళీ చెప్తాను, చెప్పేటప్పుడు ధ్యానం చేయకండి, దయచేసి వినండి. అందరూ కూడా మా కళ్ళు మూసుకున్న వాళ్ళందరూ కళ్ళు తెరుచుకొని వినండమ్మా. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు చేద్దామమ్మా. మా హిందూపురంకి ఇక్కడికి దాదాపుగా 180 కిలోమీటర్లు. అంత దూరం నుంచి నేను వచ్చాను. సరైన సమయానికి రావాలి అని నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ మహాగురువులు నాకు అందించిన జ్ఞానాన్ని మిగతా అంతా పంచుకోవడానికి నేను వచ్చాను. మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారా తల్లి? వినేటప్పుడు శ్రద్ధగా వినాలి, చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు శ్రద్ధగా ధ్యానం చేయాలి. వినేటప్పుడు ధ్యానము చేయరాదు, ధ్యానం చేసేటప్పుడు చెవులు ఇంకొప్పగా పెట్టను రాదు. అది తప్పే, ఇది తప్పే. మరి మీరు తప్పు చేశారా లేదా? ఏమో తప్పు చేశారా లేదా? చెప్పులు వేసుకోండి, చెప్పులు వేసుకోండి. క్లాప్స్ ఇవ్వండి వీళ్ళకు. ప్రాణాపానౌ సమౌ కృత్వా. ప్రాణవాయువు అపానవాయువు సమం కావడానికి మనకు సమం కాదు. అపానవాయువు ఇంతుంటే ప్రాణవాయువు ఇంత. అవునండి, బాగా వినండి, మాట్లాడండి దయచేసి. అపానవాయువు ఇంత ఉంటే ప్రాణవాయువు ఇంత తీసుకుంటున్నాము. 2 సమం కావాలి. 2 సమం కావటం, ఆ 2 సమం చేయడమే యోగం అంటే.
అలా సమం చేసిన వాడే యోగి. అలా సమం చేయకపోతే వాడు భోగే. చివరికి వాడు రోగే. మరి మనం భోగులమా, రోగులమా, యోగులమా? సమం చేసేకి వచ్చినా మీకు వచ్చమ్మా? మీకు ప్రాణము అపానము సమం చేయడానికి మరి తల ఊపుతున్నారు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, ప్రాణాపానవు సమోకృత్వ. ఈ ప్రాణవాయువు అపానవాయువు సమం చేయడానికి మరి ఆ రెండు ఎక్కడున్నాయంట? ఆ ప్రాణవాయువు అపానవాయువు ఎక్కడున్నాయంట? నాసాభ్యంతరచారిణవు. నాసిక అంటే ముక్కు, అంతరము అంటే లోపల. ముక్కు లోపల నిరంతరము సంతరిస్తున్న ప్రాణ అపానాలను సమం చేయడానికి బాగా కూర్చో, నిటారుగా కూర్చో, కళ్ళు రెండు మూసుకో, వేళ్ళలో వేళ్ళు పెట్టు, నీ దృష్టిని భ్రూమధ్యంలో పెట్టు. నాసాభ్యంతర, ఈ అభ్యంతరము చూసారా? కృష్ణ పరమాత్మ యోగ యొక్క విజ్ఞానం అంతా కూడా, ఆ రహస్యం అంతా కూడా ప్రాణాపానము అభ్యంతరము ఈ రెండిట్లో పెట్టాడు. మనకు తెలియదు అవదు. అందరి మారే శ్లోకం చదువుకుంటాం, మనకు తెలియదు. నాకు తెలీదు. ఎప్పుడు తెలిసింది? లాహిరి మాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి నాకు ప్రత్యక్షమయ్యి, ఎప్పుడు జరిగింది ఇది అంటే, గిద్దలూరులో ధ్యానం క్లాస్ తీసుకునేటప్పుడు, గిద్దలూరు వాళ్ళు క్లాస్ అరేంజ్ చేశారు నంద్యాల ఆ పక్కన. ఒక పౌర్ణమి రోజు దాదాపుగా ఒక 3000 మంది దాకా వచ్చి ఉంటారు. రాత్రి 10 వరకు బాగా తెల్లా జరిగింది. 10-11 అయింది. నాకు ఒక రూమ్ కేటాయించారు. ఆ రూము కొత్తగా కట్టారు, ఇంకా 0 బల్బు కానీ ఏమీ లేదు. నాతో పాటు అందరూ ఉన్నారు. వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు, నేను సమాధానం చెప్తున్నాను. సుమారుగా 12:30-1 గంట అయింటుంది. ఇంకా ఈరోజు సాలిద్దాము, పడుకుందాం లేండి. సరే, ఎవరి పాటు వెళ్ళారు, నేను పడుకున్నాను. ఇంకా అలా పడుకున్నానా లేదో, అది నిద్రనా మెలకువనా అనేది తర్వాత తెలిసింది. ఇది రవి రవి పైకి లై కొడుతున్నారు. అరే ఇప్పుడు పడుకున్నాను కదా, ఇంతసేపు సత్సంగం జరిగింది, వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు, సమాధానం అని చెప్తున్నాం. వెంటనే రవి రవి, నన్ను ఎవరు రవి అని పిలిచారు. రవి సార్ అంటారు, రవి మాస్టర్ అంటారు. ఒక పత్రిజీ గారు మాత్రమే నన్ను రవి అంటాడు. నా స్నేహితులు రవి అంటారు. కనుక నన్ను ఈ ఊర్లో ఇప్పుడు ఈ సమయంలో రవిని ఎవరంటున్నారు? బాని ఎవరు? నేనయ్యా శ్యామాచరణ లాహిరిని, పైకి లై అన్నాడు. నాకు అసలుకి అర్థం కాలేదు, అది నిజమా కాదు. నేను పైకి లేచినాను. కలేమో అనుకున్నాను. చాలా సంవత్సరాలుగా ఆయన నుంచి జ్ఞానం పొందాలి, ప్రత్యక్షంగా జ్ఞానం పొందాలి అనే ఆ తపన, ఒక ఆర్ద్రత నాలో ఉండినది. ఎంత సేపు నేను ధ్యానం చేసేవాడినో, ఒక్కసారైనా సరే నాకు మీరు దర్శనమిచ్చి మీ నోటి వెంట నేను జ్ఞానం పొందాలి. ఆ మహా కరుణామయుడు లాహిరి మాస్టర్ గారు నా యొక్క ఆ కోరికను తీర్చాడు. అక్కడ గిద్దలూరులో లేక్ చూస్తుంది కదా, ఆ గదిలో లైట్ లేదు, కానీ ఆ గది పెద్ద గది అంతా కూడా బంగారు రంగులో వెలిగిపోతోంది. బంగారు రంగులో నేను మొత్తం చూస్తూ అన్నీ కనబడుతున్నాయి. ఇది కళ. చూసుకుంటే ఆయన అంటున్నాడు, కళ కాదు వాస్తవము, నేను వచ్చినాను అని. అప్పుడు ఈ శ్లోకం చెప్పి, ఇంతవరకు నేను ఆయనకు నాకు జరిగిన ఏదో ఆయన చెప్పాడు, నేను విన్నాను అని అందరికీ చెప్పుకుంటూ వచ్చానే కానీ, ఈరోజు తాడిపత్రిలో ఈ సత్సంగంలో ఉన్న విషయం చెప్పేస్తున్నాను. ఏం చెప్పారు?
ఈ శ్లోకం చెప్పారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ అని ఈ శ్లోకం చెప్పి యోగం అంటే ఇది, అసలైన క్రియ అంటే ఇది, ఇలా చెయ్యాలి అని ఆయన నేర్పించి వెళ్ళిపోయారు. ఇది నాకు జరిగిన ప్రత్యక్ష అనుభవం. కనుక మహాయోగులు ఇప్పటికీ ఉన్నారు. మనము ఆర్డర్తో మనము గన తపస్సు అంటే ధ్యానం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు యొక్క దర్శనం భౌతికంగా కలుగుతుంది. నాకు 2 సార్లు కలిగింది ఆయన దర్శన భాగ్యం. అప్పటి నుంచి సమస్త గ్రంథాలలోని ఆ సారము శ్లోకం చదివితే దాని యొక్క అంతరార్థం యోగపరమైన ఆత్మ విజ్ఞాన ఆ సారం నాకు అర్థమైపోతుంది. సంస్కృతం నేను నేర్చుకోలేదు, నేను సంస్కృత పండితుడిని కాదు. కానీ మా మేడం అడిగింది, ఎలా వస్తుందండి మీకు అని. ఎలా వచ్చింది మీకు ఇది? మీరు ఏ పుస్తకము చదవరు కదా. ఆవిడ ఎదురుగే ఉంది, అడగండి. నేను పుస్తకాలు చదవను. అలానే మీరు నన్ను ఫాలో కావద్దండి. మీరు పుస్తకాలు చదవండి, అన్ని పుస్తకాలు చదవండి, అన్ని గ్రంథాలు చదవండి. మీరు ఏవి చదవరు, మరి మీకు ఎలా వస్తాయి ఈ శ్లోకాలు కానీ ఇవి కానీ? మీకు ఎలా వస్తాయి? మీకు అవి లేవే, మంచి పుస్తకాలు లేవు కదా. అప్పటికే ఆ మాస్టర్స్ నాకు ఏమి కావాలో అది ఇస్తారు. ఇక్కడ కూర్చునేది కూడా అదే. నిజమే ఏం చెప్పాను మీకు, ఇంతమంది మహా యోగులు ఉన్నారు, వారి ద్వారా మనం ఈరోజు అందరూ మనం తెలుసుకుందామని. కనుక మై డియర్ ఫ్రెండ్స్, యోగము అనగా మన ప్రాణము అపానము సమం చెయ్యాలి. ఈ ప్రాణ అపానాలు సమం చేస్తే అప్పుడు తన దర్శనం తనకు అవుతుంది. తనెవరో తను తెలిసిపోతుంది. తన పూర్వజన్మలేమో తెలిసిపోతాయి. తను ఎందుకోసం ఈ జన్మ తీసుకున్నాడో తెలిసిపోతుంది. ఈ జన్మ కారణం తెలిసిపోతుంది. అప్పటి నుంచి వాని యొక్క మార్గమే మారిపోతుంది. నా రూటే వేరుంటాడే, అలాగే మన రూటే వేరు. దాన్ని ఉత్తర మార్గము అంటారు. ఆ అసలైన ఉత్తర మార్గం ఏదో మనకు అర్థమవుతుంది. మన ప్రాణముని నాభి స్థానము నుంచి పైకి తీసుకురావాలి. మన ప్రాణము అట్టడుగు పడిపోయింది, మనకు వచ్చిపోతుందంతా కూడా. ఎక్కువ భాగం ఏమిటి అంటే ఆక్సిజన్ లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది. మనము శ్వాస తీసుకుంటున్నాము, ఆక్సిజనే మనకు ప్రాణవాయువు అయిపోయింది. ఈ ఆక్సిజన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఈ దేహానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ దేహం మనుగడకు మనం బతకాలి అంటే మనం ఊపిరి తీసుకోవాలి, వదిలిపెట్టాలి. ఊపిరి తీసుకున్నప్పుడు ఏం పోతుంది మన లోపలికి? ఆక్సిజన్ పోతుంది. బయటికి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. దాన్నే మనము ప్రాణాపానం అనుకుంటున్నాము. కానీ అసలైన ప్రాణ అపానాలు, మన ప్రాణవాయువు మన నిశ్వాసతో పాటు ఎక్కువ బయటికి పోతుంది. ఒక మనిషి నిశ్వాస అంటే ఊపిరి వదిలితే ఒక 3 అడుగుల వరకు వెళ్ళిపోతుంది బయటికి. ఎంత దూరం పోతుంది? 3 అడుగుల వరకు వెళ్తుంది. అదే శ్వాస తీసుకుంటే 1 అంగుళం కూడా లోపలిపోదు. ఇంకా 2 సమం ఎప్పుడు కావాలి? ఎవరైతే ప్రాణ అపానాలు సమం చేస్తాడో అదే అర్ధనారీశ్వరం. గుర్తుపెట్టుకోండి. అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? శివుడు అంటారు. ఓ పక్క అమ్మవారు, ఓ పక్క అయ్యవారు, 2 కలబోసి ఎక్కడన్నా దేహంలో, ఒకే దేహంలో ఒక పక్క స్త్రీ దేహము, ఓ పక్క పురుష దేహం ఉంటుందా? ఇది యోగ క్రియ, యోగ రహస్యం. ఏంటి అర్ధనారీశ్వరము అంటే ప్రాణవాయువు పురుష శక్తికి సంకేతము, అపాన వాయువు స్త్రీ శక్తికి సంకేతం. స్త్రీ వదిలిపెడుతుంది, పురుషుడు పట్టుకుంటాడు. పట్టుకునేవాడు పురుషుడు, వదిలిపెట్టేవాడు స్త్రీ. కనుక ఈ వదిలిపెట్టేది పట్టుకునేది 2 సమమైపోతే అదే అర్ధనారీశ్వరుడు. అలాంటి వాడు ఆ అర్ధనారీశ్వరుడిని మనం దర్శించుకుంటాడు.
అందుకే మనకు యోగ శాస్త్రం ఏం చెప్తోంది, దేవుడు అంటే ఎవరు? మనం ఏం చెప్పుకుంటున్నాము? మనమే దేవుళ్ళం చెప్పుకుంటున్నాం. అవునా? మనం దేవుళ్ళమా కాదా? రాక్షసులు మనమంతా. ఏమండి, దేవుళ్ళమా కాదా? చెప్పండి. ఏమండి, కాదా? మరి ఎవరు? ఏమండి, దేవుళ్ళమేనా? దేవుళ్ళం అనేవాళ్ళు ఎవరు చేయతండి? దేవుళ్ళు కాదన్న వాళ్ళు ఎవరు చేయతండి? మేము మానవులము. సగం ఎత్తే ఎట్లా? సగం దేవుళ్ళు సగం రాక్షసులు మానవులమా? మనం మానవులము. ఓకే, మనం రాక్షసులము. ఎవరండి? ఆదా జైగ్రద్దకి రాక్షసులు ఎవరు లేరు ఇక్కడ. మనము దేవుళ్ళముని ఎలా తెలుసుకుంటాము అంటే, ముందుగా మనలో ఉన్న దేవుని తెలుసుకోవాలి, మనలో ఉన్న భగవంతుని తెలుసుకోవాలి. ఎవరు మనలో ఉన్న భగవంతుడు ఎవరు అంటే, ప్రాణమే దేవుడు, ప్రాణమే భగవంతుడు. గుర్తుపెట్టుకోండి, ప్రాణానికి మించింది మరొకటి లేదు. ఈరోజు మీరు ఇక్కడికి రాగలిగినారంటే ఎవరు పిలిస్తే వచ్చారు? రవి పిలిస్తే వచ్చారా? మెసేజ్ చేసి ఉంటాడు, అవునా? కానీ మీరు రావాలి అనుకొని ఉంటారు. ఇంట్లోంచి అడుగు పెడతానే ప్రాణం అయింది అనుకోండి, ఇక్కడ రాగలుగుతారా? అక్కడే బాడీ పడిపోతుంది. మనల్ని నడిపించేది, మన చేత మాట్లాడించేది, మనం చేసే ప్రతిదీ కూడా ప్రాణం ద్వారానే చేస్తున్నాము. ప్రాణమే భగవంతుడు. ప్రాణోహి భగవాని సహా ప్రాణోహి విష్ణు పితామహ ప్రాణం లోకైకి జారతే సర్వం ప్రాణమయం జగత్. చూసారా? ప్రాణమే, ప్రాణోహి భగవాని సహా ప్రాణమే భగవంతుడు. ప్రాణోహి విష్ణు పితామహ ప్రాణమే విష్ణువు బ్రహ్మ. ప్రాణం లోకైకి దారితే సర్వలోకాల్లో ఉన్నంత కూడా ప్రాణమే. కనుక సర్వం ప్రాణమయం జగత్, అంతా ప్రాణమే. కనుక ఎవరైతే ప్రాణం మీద ధ్యాస పెడతాడో, ఎవరైతే ఆ ప్రాణక్రియ చేస్తాడో, ఎవరైతే ఆ ప్రాణాయామము చేస్తాడో వాడు భగవంతుడు. ప్రాణ రహస్యం తెలుసుకోవాలి. ప్రాణమే నీ తండ్రి, ప్రాణమే నీ తల్లి, ప్రాణమే నీ పిల్లలు, ప్రాణమే సమస్తము ప్రాణమే. మాతాహ వై ప్రాణ, పితాహ వై ప్రాణ, పుత్ర వై ప్రాణ, ఆచార్య వై ప్రాణ. ఇది గురువాక్యేన లభ్యతే. గురువు ఏం చెప్తాడు? అసలైన గురువు ఎప్పుడూ కూడా ఏం చెప్తాడు? నే దేవుడు, నువ్వు భక్తుడు అని చెప్పడు. నేను గురువు, నువ్వు శిష్యుడు అని చెప్పడు. ఏం చెప్తాడు? నాలో ఉన్నది నీలో ఉన్నది ఒకటే. నాలో ఉన్నది నీలో ఉన్నది ఒకటే. మరి ఒకటే ఏముంది? దేహాలు వేరుగా ఉన్నాయి, అవునా? మీ రూపము నా రూపం ఒకటిగా ఉందా? వేరువేరుగా ఉంది. రూపాలు వేరుగా ఉన్నాయి, లోపల రూపి ఉంది. ఆ రూపి అంటే మన యొక్క ప్రాణం. దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకొని దాన్ని సాధన చేయాలి. ఆ ప్రాణాన్ని తెలుసుకోవాలి, ప్రాణవిధి తెలుసుకోవాలంటే దృష్టిని గురుభుజంలో పెట్టాలి. ఇది మనకు అధర్వణ వేదంలో చెప్పడం జరుగుతుంది. ప్రాణాయ నమో యస్య సర్వవిదం వసే యో భూతః సర్వేశ్వేశ్వరో యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. నమస్తే ప్రాణగ్రంథాయ నమస్తే సమీత్నవే నమస్తే ప్రాణవర్షతే నమస్తే ప్రాణవిద్యుతే యత్ ప్రాణ సమయుజ్యు నాపి క్రంద చోషితీః ప్రవీరంతే గర్భాన్ దదిదేవో వక్ష్ణీవ జాయంతే. ఇలాగా ప్రాణ సూక్తం ఉందన్నమాట. మనకు పురుష సూక్తం తెలుసు, స్త్రీ సూక్తం తెలుసు, అవునా? అందరూ వింటూ ఉంటాం, అవునా? వింటూ ఉంటాం. కానీ ప్రాణ సూక్తము తెలియదు. ప్రాణ సూక్తంని అభ్యాసన చేసిన వాడికి స్త్రీ సూక్తము, పురుష సూక్తము అనుభవంలోకి వస్తుంది.
స్త్రీ అంటే ఎవరు, పురుషుడు అంటే ఎవరు మన అనుభవంలోకి వస్తుంది. ప్రాణాయ నమో ఈశ. ఎవడైతే అంటే ఓ ప్రాణమా, సమస్త జీవుల్లో ఉన్న ఓ ప్రాణమా, నిన్ను కాదని ఈ మానవులు, బుద్ధిహీనులు, అజ్ఞానులు ఎన్నిటికో వెళ్తున్నారు కదా, ఏమేమో చేస్తున్నారు కదా. నీవే ప్రాణి దేవుడవు, నువ్వే విష్ణువు, నువ్వే బ్రహ్మ, నువ్వే శివుడవు, నువ్వే గాయత్రి, సర్వము నీవే అని తెలుసుకోలేకపోతున్నారే. ఈ ప్రాణసూక్తంలో చెప్పడం జరుగుతోంది. ప్రాణాయ నమో యస్య సర్వవిదం వసే యో భూత సర్వేశ్వరో. యో భూత, సమస్త భూతాల్లో ఉండేవి నువ్వే కదా. నిన్ను గుర్తించలేకపోతున్నారే అజ్ఞానులు. నిన్ను గుర్తించుకోకుండా ఏమేమో క్రియలు చేసుకుంటున్నారే. ఇంకెప్పుడబ్బా వీళ్ళకు ఈ జన్మ పరంపరల నుంచి ముక్తి వచ్చేది? పుట్టడం చావడం, పుట్టడం చావడం, పాపాలు చేయడం, పుట్టడం చావడం, ఇంతేనా? ఇంక వేరే ఏమీ లేదా అయినప్పుడు ఈ ప్రాణసూక్తం చెప్తారు. ఈ యోగ విద్యను అవలంబించిన వాడికి ప్రాణాయ నమో యస్య సర్వవిదం వసే యో భూతో సర్వేశ్వరో యస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. నమస్తే ప్రాణగ్రంథాయ. చూడండి, నమస్తే ప్రాణగ్రంథాయ. మనిషికి శక్తిని, పుష్టిని, అన్ని రకాల ఆరోగ్యాన్ని ఇచ్చేది మన ప్రాణమే. నమస్తే స్తనయిత్వే, నమస్తే ప్రాణవర్షతే. అంటే ప్రాణం అనేది ఆ విశ్వంలో నుంచి, ఆ విశ్వమయ ప్రాణము మనలోకి వర్షంలా ప్రవహిస్తూ ఉంటుంది. నమస్తే ప్రాణవర్షతే, నమస్తే ప్రాణ విద్యుతే. మనలో విద్యుత్ ఉంది, మనలో కరెంట్ ఉంది, తెలుసునా? మనలో కరెంట్ ఉంది కాబట్టే కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. మనలో కరెంట్ ఉంది కాబట్టే మనం నడవగలుగుతున్నాము. మనలో కరెంట్ ఎక్కడ తయారవుతుంది? ఈ వెనక పక్క తయారవుతుంది. చిన్న మెదడు ఉందే, ఈ చిన్న మెదడు దగ్గర మనకు కరెంట్ తయారవుతుంది. ఆ కరెంటే ప్రాణము. మనలో ప్రాణము యొక్క ఆ స్థలం ఎక్కడ ఉంది? మనలో ప్రాణం ప్రతి అణువణువులో ఉంది. కానీ దాని యొక్క మూల విరాట్ ఎక్కడున్నాడు? ఈ దేహమంతా దేవాలయమే. మనకు దేవాలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. దేవాలయంలో కడుగు పెడతాం, మంచిదే. తీరా దేవుణ్ణి చూడాలంటే ఎక్కడ పోతాము? గర్భగుడి దగ్గరికే పోవాలి కదా. బయట అన్నీ చాలా విగ్రహాలు ఉంటాయి, అవి ఊరే దర్శించుకుంటూ పోతాం. అంతేగాని ఇదే మూల విరాట్ అక్కడే కూర్చుంటామా? ఎక్కడ వెళ్తాము? గర్భగుడి దగ్గరికి వెళ్తాం, అక్కడ మనసు అర్పిస్తాం. అలాగా ఈ దేహమంతా దేవాలయమే. ఇందులో ప్రతి అణువు కూడా ఒక దేవుతే. కానీ ఆ మూల విరాట్ ఎక్కడున్నారంటే గర్భగుడిలో, గుహలో ఉన్నాడంట. ఆ గుహలో దాగిన ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీ చిత్తాన్ని అక్కడ తీసుకువెళ్ళాలి. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం నిహితం బ్రహ్మశాశ్వతం. ఇది యజుర్వేదంలో చెప్పడం జరిగింది. ధర్మస్య తత్వం, జ్ఞానస్య తత్వం, సమస్త ఆత్మవిజ్ఞానము, సమస్త యోగ రహస్యమంతా కూడా ఎక్కడ ఉంది అంటే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, గుహలో దాగి ఉంది. గుహాయాం నిహితం బ్రహ్మశాస్త్రం, అక్కడే శాస్త్రమైన బ్రహ్మ ఉన్నాడు. ఆ గుహ ఎక్కడుంది అంటే మనలో ఈ మృగమధ్యానికి 4 అంగుళాల వెనక పక్కన ఒక గుహ ఉంది. దాన్ని గగన గుహ అంటారు. ఏమంటారు అంటే ఆకాశ గుహ. మనకంతా గుహలు ఎక్కడుంటాయి? కొండల్లో ఉంటాయి, అవునా? మనం గుహలు చూడాలి అంటే అర్థమవుతుందా, కష్టంగా ఉందా? అర్థమవుతుంది కదా. సులభంగా ఉందా, ఏమైనా కష్టంగా ఉందా? సులభంగా ఉంది కదా మీకు. ఎందుకంటే సులభంగా ఉంది అన్నప్పుడు మీరు బాగా రెస్పాండ్ అవుతారు. అందుకే చాలా తగ్గించి చెప్తున్నాను, అంటే విపులంగా చెప్పడం జరుగుతోంది.
ధర్మశతత్వం నిహితం గుహాయాం, గుహాయాం నిహితం బ్రహ్మశాస్త్రం. శాస్త్రమైన బ్రహ్మ గుహలో ఉన్నాడు, దాన్ని గగన గుహ అంటారు. ఆ గగన గుహ మనందరిలోనూ ఉన్నది. మనం ఏం చేస్తున్నాము? ఆ గుహలో ఆ దేవుడు ఉన్నాడు, ఈ గుహలో ఈ దేవుడు అని అన్ని గుహల చుట్టూ తిరుగుతాం. నీలో ఉన్న గుహలోకి నువ్వు వెళ్ళు. ఆ గుహ ఎక్కడుంది అంటే ఈ భూమధ్యానికి 4 అంగుళాల వెనుక పక్కన ఉంది. ఆ గుహలో మన ప్రాణము అక్కడ ఉంటుందన్నమాట. యాక్చువల్గా అది దాని స్థానం. ప్రాణస్థానం ఏది? ఈ పై భాగంలో ఉండేది. కానీ మనమేం చేశాము? మన స్వార్థముతో, మన అసూయతో, మన కుళ్ళుతో, మన ద్వేషముతో, మన అషడ్వర్గాలతో ఆ ప్రాణముని, ఉన్నతంగా ఉండవలసిన ప్రాణాన్ని అట్టడుగు పడేద్దాం. అట్టడుగు పడిపోయింది. ఒక యాదవుడు ఏం చేస్తాడు? ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, తప్పిపోయిన గొర్రెని వదిలేస్తాడా? ఏం చేస్తాడు? వెతికి పట్టుకొచ్చి దాన్ని మందులో కలిపేస్తాడు. అలాగా అట్టడుగు పడిపోయిన ఆ ప్రాణాన్ని మేము ఏం చేయాలి? దాని పైకి తీయాలి. ఎందుకు పడిపోతుంది సార్? ఎలా పడిపోతుంది సార్? ఒక తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరముల వరకు కూడా ఆ శిశువు పరమాత్మ స్వరూపమే. తనకు ఎలా మాట్లాడాలో తెలియదు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కుళ్ళు, ఇలాంటి కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యములు ఏవి కూడా వాడికి ఏమి ఉండవు. చిన్న శిశువుకు ఉంటాయి ఆ పిల్లవాడికి. అందుకే పిల్లలు దేవునితో సమానం అంటారు. అంతవరకు కూడా వారి ప్రాణము ఇక్కడే ఉంటుంది. శిశువు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు వారి ప్రాణం ఇక్కడే ఉంటుంది, పై భాగంలో ఉంటుంది. అందుకే వారికి అన్నీ దర్శనమిస్తాయి, అన్నీ కనుక్కుంటారు. ఎప్పుడైతే మాటలు రావడం మొదలుపెడుతుందో అప్పుడు మనసు ఎంటర్ అవుతుంది. ఏమవుతుంది? మాటలు రానంత వరకు అమాయకంగా ఉంటారు. వాళ్ళకి మనసు తెలియదు. ఆకలైతే అమలేరిపోతారు, పాలు తాగుతారు, నిద్రస్తే పడుకునేస్తారు. మనసు తెలియదు. ఎప్పుడు మనసు ఎంటర్ అవుతుందో అప్పుడు ఈ అర్షడ్ వర్గాలని పుట్టుకొస్తాయి. అప్పుడేమవుతుంది? నీ మనసు పెరిగే కొద్దికి నీ ప్రాణం కిందిగుతా వస్తుంది. ఇక్కడ ఉండవలసిన ప్రాణం ఏమైంది? స్టెప్ 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 దిగుతా. వీడు పెరుగుతూ ఉంటాడు, ప్రాణమేమో దిగుతా వస్తుంది. వీడు బాగా పెరుగుతాడు, అబద్ధాలు చెప్పడం నేర్చుకునేస్తాడు. అవునా? ఇంకన్నీ వచ్చేస్తాయి. ఆ అబద్ధాలు మనమే నేర్పిస్తాం. తల్లిదండ్రులే మనసు అనే దాన్ని పిల్లల్లోకి ప్రవేశపెడుతున్నాం. మన చుట్టూ సంఘమే మనసు అనే దాన్ని పిల్లల్లోకి ప్రవేశపెడుతోంది. అందుకనే ఋష్యశృంగ మహామునికి వారి తండ్రి ఋష్యశృంగునికి బాహ్య ప్రపంచమే చూపించలేదు. తాను పెరిగి పెద్దవాడయ్యేంత వరకు కూడా తనకు తెలిసిందేమి? ఆ అడవి, ఆ చెట్లు, అవి వాటితోనే సహజీవనం, ఆ జంతువులు అంతే. తండ్రిని తప్ప మరొక పురుషుని కానీ స్త్రీని కానీ చూసి ఉండలేదు. అందుకే ఋష్యశృంగుడు అపార శక్తిమంతుడు. అపారం. అటువంటి ఆ మహాశక్తివంతుడు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఆయన ఉన్న కాలంలో అయోధ్య అంటే దశరథ మహారాజు పరిపాలించే కాలంలో అయోధ్యకు అంతా క్షామం ఏర్పడుతుంది, వర్షాలే ఉండవు. మరెప్పుడు ఎలాగా? అందరూ అడిగితే ఋష్యశృంగుని ఇక్కడ పిలిచి రాగలిగితే వర్షం పడుతుంది, లేకుంటే వర్షం పడదు. ఎక్కడ అయోధ్య? ఉత్తరప్రదేశ్. ఎక్కడ మన ఈ సింగనమల?
సింగనమలనే ఋషశృంగనమల. ఇదంతా అడవి ఒకప్పుడు. మరి అక్కడి నుంచి ఒక స్త్రీని పంపిస్తారు. ఆవిడ వైశాలి. అప్పమ్మ ఆవిడ వచ్చి ఎంత కష్టపడుతుందో అని ఆవిడ పిలిచిపోవడానికి. ఆవిడ చూసి ఆశ్చర్యపోతాడు. ఇది కొత్తగా వచ్చింది ఈమె అతడా తెలీదు. ఇదో జంతువా మనిషా తెలీదు. తన జీవితంలో ఫస్ట్ టైము స్త్రీని చూడటము. ఇదేంటి అవయవాలు వేరువేరుగా ఉన్నాయి, ఆవిడకి ఇక్కడ ఎత్తుగా ఉన్నాయి, నాకు లేవే అలా చూసుకుంటాడు. కొత్తగా ఉంది. అతని దగ్గరికి పోవడే భయము. ఎవరికి? వైశాలికి. ఎందుకంటే వాళ్ళ నాన్న తన తపస్సు ఎంత దాడబోసి పెట్టింటాడు. ఋషశృంగుని యొక్క శక్తి ఎటువంటిదంటే ఆయన దగ్గర ఎవరిపోయినా భస్మైపోతారు. అంటే వేరే మనిషి చేత పోతే అది మనసు లేదు కాబట్టి. మరి ఈ వైశాలి ఎన్ని రోజుల పాటు, ఎన్ని నెలల పాటు కష్టపడి ఆయన తన వైపు తిప్పుకొని, అందుకే స్త్రీ ఎంటర్ అయిందంటే పురుషుడు క్లోజ్. స్త్రీ ఎంటర్ అయితే పురుషుడు క్లోజ్. అమ్మ మీరు నా మీద కోపడకూడదమ్మా. నన్ను రక్షించాల్సింది మీరే. ఏమనమ్మా మరి బయటపడితే కొడతారేమో నన్ను. ఏం లేదా? ఓకే. ఏం సార్ ఇట్లా చెప్తున్నారు సార్ మీరు? ఎప్పుడు స్త్రీ ఎంటర్ అవుతుందో ఆ పురుషుల్లో వెంటనే వికారం మొదలైంది. ఋషశృంగుడు వాడే పాపము ఆవిడకి మెల్లగా అట్రాక్షన్ పొందినాడు. ఋషశృంగుని తండ్రి లేని సమయంలో ఇప్పుడు వచ్చేది అని అనుకుంటాడు. ఎవరో వచ్చిపోతున్నారు, లేని సమయంలో ఆశ్రమానికి ఎవరో వచ్చిపోతున్నారు. ఋషశృంగుడు అప్పుడే అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటి? ఎవరూ రావడం లేదన్నాడు. చూసారా? ఎవరూ రావడం లేదు నాన్న అన్నాడు. పితృదేవ ఎవరు రావడం లేదు, వచ్చిపోతున్నారని తెలివి ఉంటుందా? సో నా కుమారుడు అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు ఆ వయసులో. కానీ అమాయకుడు కదా. తర్వాత ఆవిడ రాకుండా, వైశాలి ఈ ఆశ్రమ ప్రాంతంలో రాకుండా ఆ తండ్రి తన తపశక్తి చేత ఒక రక్షణ కవచం ఏర్పాటు చేస్తాడు. ఆవిడ అడుగు పెడితే భస్మం అయిపోతుంది. ఆమె వెళ్ళలేదు. అప్పుడు ఎలాగా? అప్పటికే ఋషశృంగుడు ఆవిడే మోహం మీద ఉంటాడు. ఎందుకు ఆవిడ రావట్లేదే? ఇన్ని రోజులైనా తను రావట్లేదే. ఆవిడ వస్తే నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో చెప్పలేని ఆనందం ఉంటుంది. మరి ఇన్ని రోజుల నుంచి రావట్లేదు ఎందుకు? తన తండ్రి చేసింది తెలియలేదు. మరి ఆవిడేమో దూరంగా ఉంటుంది, రాదు. అప్పుడు నిర్ణయించుకుంటాడు, ఆవిడ రాలేకపోతాను కాబట్టి నేనే పోతే. చూసారా మనసు? ఋషశృంగుని మనసు ఆ వైశాలి మీద పడింది. ఈయనే సీత గీత దాటితే ఏమవుతుందో అలాగా ఋషశృంగుడు ఆ గీత దాటేశాడు, వెళ్ళిపోయాడు. ఆవిడతో పాటు వెళ్ళిపోయాడు. అయోధ్యకు పోయాడు. ఆ అయోధ్యలో అడుగు పెడితేనే వర్షాలు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. మరి అంత కష్టమైన ఇద్దరు ఇష్టపడతారు, వైశాలి ఋషశృంగులు ఇద్దరు ఇష్టపడతారు, ఊరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ అక్కడ దశరథ మహారాజు యొక్క మంత్రి సుమంతుడు ఒక రాజకీయం చేస్తాడు. ఇటువంటి మహానుభావుణ్ణి ఒక నర్తకి వివాహం చేసుకోవడమా? వద్దొద్దు, రాజకుమార్తెనే ఇస్తే బాగుంటుంది కదా అనేసి అంత కష్టపడి తెచ్చి ఆమెను పిలుచుకొచ్చిన ఆమెను తక్కువ తోసేస్తారు. తోసేసి అసలుకి అవకాశమే ఇవ్వరు. ఋషశృంగుని అంతఃపురంలో పిలిచిపోతారు. మరి ఇంకా ఈయన ఎంత చూస్తాడు, ఆయన తోసి ఆమెను తోసేసి పడేస్తారు. ఆవిడ ఎంత తన జీవితాన్ని త్యాగం చేసిందో. చివరికి ఆ వర్షం వచ్చినప్పుడు ఆ తొక్కిసలాటలో ఆమెను తొక్కేస్తారు, ఆమె చచ్చిపోతుంది. వైశాలి అంత కష్టపడుతుంది. మరి దశరథ మహారాజు యొక్క కుమార్తె, ఆవిడ పేరేమి? శాంతలాదేవి, శాంతలక్ష్మి అంటారు. శాంత ఆవిడనిచ్చి వివాహం చేస్తారు. సో ఋషశృంగుడు దశరథ మహారాజు యొక్క అల్లుడు. ఆ మనసు ఎంత ప్రభావం చూపింది చూడండి ఆయనకే. మరి మనకెంత?
ఎందుకు ఈ కథ చెప్పవలసి వచ్చింది అంటే, ఒక పిల్లవాడి మనసు వాడు పెరిగే కొద్దికి ఏమవుతుంది, మనసు పెరుగుతుంది, ప్రాణం తగ్గుతూ వస్తుంది. తగ్గి అయిపోతుంది, పాతాళాన్ని పడిపోతుంది. ఆ పాతాళానికి పడిన ప్రాణాన్ని పైకి లాగాలి. అది పైకి లాగాలి అంటే ఈ పెరిగిన మనసు తగ్గించు రావాలి. అర్థమవుతోందా? మనసు పెరిగే కొద్దీ ప్రాణం కింది దిగుతా వస్తుంది. మనసు పైన ఉంటుంది, మొత్తం మనసు ఆక్రమించే ఉంటుంది. మన దేహం అంతా మనసు ఉంటుంది. అప్పుడు ప్రాణం కింద ఎక్కడో కింద కుట్టుమిట్టాడుతుంటుంది. ఈ యోగ విద్యను కృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించిన ఈ యోగ విద్యను ఎవరైతే నిత్యం సాధన చేస్తాడో అప్పుడు వారి మనసు కొద్దిగా శూన్యమవుతూ వస్తుంది. ఆ ఉచ్చంలో ఉన్న మనసు తగ్గుతా వస్తే ఈ ప్రాణము పెరుగుతా పైకి వస్తుంది. ఎలాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ మిషను పెట్టి ఆ రబ్బర్ బంతి ఇలా కుడుతూ ఉంటే ఆ సీసము వస్తుంది కదా, పాదరసము పైకి వస్తుంది కదా, ఇలా వాడి కింద గాలి కొడుతుంటే అందరికీ అనుభవంలో ఉంటుంది. బీపీ చూపించుకున్నారా మీరు ఎవరన్నా ఎప్పుడన్నా? అందరూ చూపించుకొని ఉంటారులేండి. ఏమి ఇలా ప్రెస్ చేస్తుంటే ఆ పాదరసం పైకి వస్తూ ఉంటుంది. అలాగా నువ్వు యోగ సాధన చేస్తూ ఉంటే ప్రెజర్ పడుతుంది. ఇలా డాక్టర్ దాన్ని అంటూ ఉంటే ఆ పాదరసం పైకి వస్తుందో అలాగా నువ్వు సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనసు తగ్గుతూ వస్తుంది, మనసు శూన్యమవుతూ వస్తుంది. ఎంత మనసు శూన్యమవుతుందో అంత ప్రాణం పైకి వస్తుంది. తర్వాత ఇంకా తీవ్రమైన సాధన చేస్తుంటే ఇంకా మనసు శూన్యమైపోతుంటే ఇది పైకి వచ్చి చివరికి మొత్తం మనసు శూన్యమైనప్పుడు ప్రాణం తిరిగి ఈ స్థాయిలో చేరుకుంటుంది. అవాడు యోగి. అందుకే ధ్యానం నిర్విషేమనః అని చెప్పింది. ధ్యానం అంటే ఏంటి? మనసులో ఎటువంటి విషయాలు లేకపోవడమే ధ్యానం అంటే. ఇప్పుడు చెప్పండి, మనం ధ్యానం చేస్తున్నామా చేయటం లేదా? చేస్తున్నారా? మరి చేస్తూ ఉంటే ఆలోచనలు వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? సరిగా చేయటం లేదు. సర్వచింతా పరిత్యాగో నిశ్చింతో యోగ ఉచ్యతే. యోగం అంటే ఏమనుకున్నారు? సర్వచింతా పరిత్యాగో, నీ యొక్క చింతలు, నీ దేహ చింతలు, కుటుంబ చింతలు, ఆర్థిక చింతలు, వ్యాపార చింతలు, ఇవన్నీ వదిలిపెట్టి నిశ్చింతంగా ఎవడు ఉంటాడో అదే యోగం అంటే. మరి ఈ మనసు ఎలా శూన్యమవుతుంది సార్ అడగండి. అయ్యో, ఆ ప్రశ్న కూడా నేనే ఇలా మీరు అడుగుతారేమనుకున్నాను, మీరు అడగలేదు కనుక మీ తరఫున ప్రశ్న కూడా నేనే వేసుకుంటాను. మరి ఆ మనసు ఎలా శూన్యమవుతుంది తెలుసుకుందామా వద్దా? మరి మనసు శూన్యం కావాలి అంటే మన దేహంలో ప్రధానంగా ఉన్న ప్రాణములు 5. మన దేహంలో ఎన్ని ప్రాణాలు ఉన్నాయి? ప్రధానంగా ఉన్నవి 5. ఏవి? ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన. ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు. ఈ 5 ప్రధానంగా ఉన్న ప్రాణములు. వీటిని పంచప్రాణములు అంటారు. ఈ పంచప్రాణములు జన్మతః శిశువు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ పంచప్రాణములు ఎప్పుడు ఒకటిగా ఉంటాయి, వేరువేరుగా ఉండవు, అన్నీ ఒకటిగా ఉంటాయి. అందుకే వాడి మనసు శూన్యంగా ఉంటుంది. అది దేవునిగా కొలుస్తాము. ఆ అమాయక నవ్వు మనకు అంత ఆనందం ఇస్తుంది. చిన్నపిల్లలు వచ్చి మనకు హత్తుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కల్మషం ఉండదు, ఈర్ష, ద్వేష, రాగమది ఏముండవు. కాబట్టి పిల్లల్ని హత్తుకుంటే ఏంటంటే ఎంత హాయిగా ఉందా, ఎంత బాగుంది అనుకుంటాం. కారణం ఏమంటే వారిలో ఉన్న ఆ ఆత్మశక్తి, ప్రాణశక్తి పెరిగే కొద్దిగా ఏమవుతుందంటే ఒకటిగా ఉండవలసిన పంచప్రాణములు
వేరు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఎలాగా అన్నదమ్ములందరూ ఒకటిగా ఉండవలసిన అన్నదమ్ములందరూ కూడా పుట్టినప్పుడంతా ఒకటిగా ఉంటారు. పెరిగి పెరిగి పెళ్ళయ్యి ఎప్పుడు స్త్రీ జీవితంలోకి ప్రవేశిస్తుందో ఏమ్మా అప్పుడేమవుతుంది? విడిపోతారు. నీకు నీవే మాకు మేమే, ఈ పాట గుర్తుకొస్తుంది. ఒటిగా ఉండవలసిన ఆ అన్నదమ్ములు పంచప్రాణములు ఒటిగా ఉండవలసినవి ఏమవుతుంది? స్త్రీ అనేది ప్రవేశిస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? వేరు కాపురం, వేరు కుప్పటి. అలాగా ఈ మనసుని స్త్రీతో పోల్చినారు. ఇదేం చెప్పింది కాదు, యోగశాస్త్రం చెప్పినది, యోగులు చెప్పినది. మనసు స్త్రీతో పోల్చినారు. ఎప్పుడు ఈ మనసు ప్రవేశిస్తుందో మనలో ఒద్దిగా అందరూ కలిసి ఉన్నటువంటి ఆ 5 ప్రాణములు ఏమవుతాయి? వేటికవే విడిపోతాయి. విడిపోయి ఒక్కొక్కరు భాగాన్ని పంచుకుంటారు. ఎలా తల్లిదండ్రుల ఆస్తుల్ని ఆ అన్నదమ్ములు నీవు ఈ భాగము నువ్వు ఈ భాగం పంచుకుంటారో అలాగా ప్రాణవాయువు ఒకచోట, ప్రాణవాయువు మన ముక్కులో, అపానవాయువు గుదస్థానంలో, సమాన వాయువు మన ఇక్కడ, అలాగే వ్యానవాయువు దేహమంతా, ఉదాన వాయువు కంఠంలో ఒక్కొక్క ప్రాణము ఒక్కొక్క భాగాన్ని పనిచేసుకుంటాయి. ఒక్కొక్క ప్రాణము అన్నంలో ఎట్లా ఆకులు పంచుకుంటారో ఒకసారి విడిపోయాక మళ్ళీ కలుస్తారా? అయిపోయా. కలవకపోయినా పీడబాయ. వాడికి చూస్తే వీనికి పడదు, వీనికి చూస్తే వాడికి పడదు. అవునా? ఇద్దరికి ఊరిగోరి మీద పడదు. అలాగా ఆయా ఎట్లా వాళ్ళు వేరువేరుగా ఉంటాయో మన ప్రాణములన్నీ వేరువేరుగా ఉంటాయి. ఈ వేరువేరుగా ఉన్న ప్రాణములన్నీ ఒకటి చెయ్యాలి. వాటి మళ్ళీ కలపాలి. ఎవడో పెద్ద 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 మంచి వచ్చి బుద్ధి లేదరా మీకు? మీ నాన్న ఎంతటి వాడు, ఎంత మంచి వాడు, ధర్మాత్ముడు మీ అమ్మ మీ నాన్న, వాళ్ళు ఎంత వాళ్ళప్పుడు ఎంత బాగుంటా, మీకు బుద్ధి లేక మీరు విడిపోయారు. ఇంకా ఆడవాళ్ళకంటే బుద్ధి లేకపోయా, మీకన్నా బుద్ధి లేదా? మీరందరూ కలిసినప్పుడు ఎంత బాగుండ్రి, విడిపోయి ఊరు చచ్చిపోతున్నారు, ఇప్పుడే కలవడరా అంటే వాడికి అందరికీ బుద్ధి వచ్చి నీవే కదా అని ఆ ఇంట్లో ఆడవాళ్ళకు బుద్ధి చెప్పి మీ నుంచే మేము విడిపోయినాము అని ఎప్పుడు కలుసుకుంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందో అలాగా ఎవరో ఒక యోగి వచ్చి అయ్యా నీవు నీ ప్రాణములు వేరువేరుగా ఉన్నాయి, ఈ ప్రాణములన్నీ ఒకటిగా చెయ్యి. ఆ ఒకటి చెయ్యాలంటే ఇది యోగ విద్య. ఈ యోగ విద్య చేత నీ ప్రాణములు వేరువేరుగా ఉన్నవన్నీ ఒకటైతాయి. అప్పుడు నీ మనసు శూన్యమవుతుంది. ఎప్పుడు మనసు శూన్యమవుతుందో అట్టడుగున్న ఆ ప్రాణమంతా కూడా ఈ పైకి వస్తుంది, ఇక్కడ కూర్చునేస్తుంది. దీన్నే ఎంత ఉంటుంది ప్రాణము? మన అంగుష్టము అంటే ఈ బొటన వేలంత ఉంటుంది. ఇక్కడ వెలుగుతుంటుంది, జ్యోతి మారి వెలుగుతుంటుంది. దాన్ని దర్శించుకున్న వాడికి జన్మ లేదు. దాన్నే వామనుడు అంటారు. వామనుడు అంటే పొట్టోడుని కదా మనకు. వామనుడు అంటే పొట్టివాడుని. ఇంతింతై వడుడు ఇంతై అని మహాభాగవతంలో పోతలు చెప్తాడు. ఇంతున్నాడు, వచ్చినప్పుడు ఇంతున్నాడు, పెరిగి 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 విశ్వమంతా ఆక్రమించుకున్నాడు అని. ప్రాణం ఇంతే ఉంటుంది, కానీ కృష్ణ పరమాత్మ ఎలా విశ్వరూపం చూపించాడో సమస్త విశ్వము చూపించగలుగుతుంది అది. అందుకే చెప్తోంది యోగశాస్త్రము, రతేచ వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అంటే రథంలో ఉన్న వామనుని దర్శించిన వాడికి జన్మ లేదు. రథము అనగా ఈ దేహము. రథం అంటే ఏంటి? ఈ దేహము. ఈ దేహంలో ఉన్న వామనుడు ఇక్కడ ఉన్నవాడు, వాడిని చూసిన వాడికి మరి జన్మ లేదు. మరి ఇదే అక్కడ జన్మ, వాడికి మోక్షం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. మరి వీడిని దర్శించుకునే మార్గం ఏంటి? యోగ మార్గమే. కూర్చోవాలి, మన దృష్టిని భ్రూమధ్యంలో పెట్టాలి. వేరే అడ్డదారులు లేవు. ఇంకా అడ్డదారులు ఏవి లేవు. ఒకే దారే, జాతీయ రహదారి ఒకటే ఉందంతే. కూర్చోవాలి.
నిటారు కూర్చోవాలి. కృష్ణ పరమాత్మ ఎలా కూర్చోవాలి చెప్పాడు. ఏంటి? సమకాయ శిరోగ్రీవం దారి అతనంతరహ. నీ కాయమును స్థిరంగా కూర్చోబెట్టు, నిటారుగా. ఇట్లా బెండ్ అయ్యి కాదు. అంటే కాయము అనగా దేహము, ఈ దేహమును, ఈ కంఠమును, ఈ శిరస్సును, ఈ మూడింటిని ఒకే కోణంలో కూర్చోబెట్టు. కాస్త తలపైకెత్తు, కళ్ళు రెండు మూసుకో, నీ దృష్టిని భ్రూమధ్యంలో పెట్టు. దృష్టిని భ్రూమధ్యంలో పెట్టు. నీ ధ్యాసను శ్వాస మీద పెట్టు. శ్వాస మీద ధ్యాస పెట్టడం రాకపోతే దృష్టిని పెట్టు. ఆ దృష్టిని పెడితే సృష్టి అంతా అర్థమవుతుంది. అప్పుడే విశ్వం అంటే ఏమిటో తెలిసిపోతుంది, దేవుడు అంటే తెలిసిపోతుంది, నేనే దేవుణ్ణి అని తెలిసిపోతుంది. అంతేగాని ఒక చిలక పలుకు పలికినట్టుగా నేను దేవుణ్ణే సార్ అని చెప్తే, ఓ పెద్ద చిలక వచ్చి చెప్పింది నేను దేవుణ్ణి, మీరు దేవుళ్ళుని. ఈయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఓ ప్రతిసారి చెప్పాడు కాబట్టి నేను దేవుణ్ణే. అవును, కానీ నీకు అనుభవంలోకి రాలే కదా. ఆయనకు అనుభవంలోకి వచ్చింది, ఆయన చెప్పాడు. ఓ చిలక చెప్పింది మనమంతా దేవుళ్ళమే, నేను దేవుణ్ణే అని. ఆ చిలక మాటలు ఇంకో చిలక వింటుంది, బాగా బల్ల వేస్తుంది అనమాట. బల్ల వేసి నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి అని వాడు చెప్తాడు. కొంచెం మాటలు అంతే. నిజంగా నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నావా? నీవు దేవుడిని అనుభవంలోకి తెచ్చుకున్నావా? అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ఆ ప్రాణ దేవుణ్ణి దర్శించు. ఓ ప్రాణదేవానికి నమస్తే అని చెప్తాడు. నాభి కంఠచోషి నెయ్యి ప్రవీర్యంతే గర్భాన్ దదిదేవో వక్రీవజాయంతే. అంటే ఈ గర్భంలోనే ఆ ప్రాణశక్తి ఇక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. నాభి నుంచి కింద భాగం అధోలోకాలు, నాభి నుంచి పై భాగము ఊర్ధ్వలోకాలు. నాభి చాలా ముఖ్యమైనది. దీని కేంద్ర స్థానం అంటారు. ఈ నాభి ద్వారా సమస్త విజ్ఞానము మన సొంతం అవుతుంది. ఒక శిశువుకు ఆ తల్లికి మధ్యలో కనెక్షన్ ఉండేది ఏది? నాభి బొడ్డే కదా. బొడ్డు తల్లికి శిశువుకు కనెక్ట్ ఉన్నంత వరకు ఆ శిశువు తల్లి శక్తి ద్వారా బతుకుతూ ఉంటుంది. తల్లి ఆహారమే తాను తీసుకుంటుంది, తల్లి శ్వాసే తాను శ్వాసిస్తుంది, తను సొంతంగా శ్వాసించదు. గుర్తుపెట్టుకోండి, గర్భంలో ఉన్న శిశువు తాను సొంతంగా శ్వాసించదు. తల్లి యొక్క శ్వాసే తన శ్వాస. ఎలాగా? బొడ్డు ద్వారా. ఆ బొడ్డు అంత విలువైంది మన ఈ నాభిస్థానము. అందుకే దీన్ని ఏమంటాము? మణిపూరక చక్రము అంటారు. దీన్ని ఏమంటారు? మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రమే నా నివాస స్థానం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఎలా ఉన్నావు? వైశ్వానరాగ్ని రూపంలోనే ఉన్నాను. ఏ అగ్ని రూపంలో? వైశ్వానరాగ్ని రూపంలో ఉన్నాను అని చెప్పాడు. ఏమని? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్తః ప్రాణాపానో సమోయుక్త్వా పచాన్యం చతుర్విధం. చూడండి, ఇక్కడ కూడా ప్రాణాపానో సమకృత్వా అన్నాడు. చూడండి, ఈ శ్లోకంలో కూడా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్తః. సమస్త ప్రాణులను నేను వైశ్వానరాగ్ని రూపంలో ఉన్నాను. ఆ వైశ్వానరాగ్ని నేనే గుర్తించు. ఎందుకోసం ఉన్నానంట? ప్రాణాపానౌ సమోయుక్త్వా. యోగ రహస్యం అక్కడే చెప్పాడు. ప్రతి జీవి తనంతటి వాడు కావడానికి, ప్రతి మనిషి కూడా మరో శ్రీకృష్ణుడు కావాలి, ప్రతి ఒక్క మనిషి కూడా మరో శివుడు కావాలి, ప్రతి మనిషి కూడా ఒక గాయత్రీదేవి కావాలంటే ప్రాణాపానో సమోయుక్త్వా. ఆ ప్రాణవాయువు అపానం వాయువు సమం కావడానికి వాడు తినే సమస్త ఆహార పదార్థాలను జీర్ణం నేనే చేస్తున్నాను అని చెప్పాడు. మనం ఏం తింటాము? నానా గడ్డి తింటాము. ఏం తింటాము? ఏమేమి తింటామో మనకి తెలియదు. కోళ్ళు, కుక్కలు, నక్కలు, మేకలు తింటామా? కోళ్ళు తింటామా? తినరా? మేకలు తినరా? మేక మాంసం తినరా?
మనం తినరా? ఒకటి చేయతండి. ఇంతమంది తింటున్నారా? మరి చేయి తిన్నారు. తినరా? దాని రుచి మీకు తెలుసా ఎప్పుడన్నా? అయ్యో, నేను తింటున్నాను. అవునమ్మా, అడగండి ఏమి. అది లేకుండా ఉండలేను, అడగండి. జన్మధాని తినము. ఏమిటి ఆ వైశ్వనాథ దగ్గరలో మనం తినే ఆహార పదార్థాలని బాగా జీర్ణం చేస్తున్నాడంట. ఎందుకోసం జీర్ణం చేస్తున్నాడు? మన చూసారా ఆ శ్రీకృష్ణ పరమాత్మకు జై హో, జై హో, జై హో చెప్పండి. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే యోగగురుం, కృష్ణం వందే విశ్వగురుం. ఎంత కరుణ మన మీద చూడండి. వాడు ఏవో జిహ్వ చాపలం చేత వాడు ఏమేమో తింటాడు. ఆ తిన్నవన్నీ కూడా జీర్ణం చేయడానికి నేను ఉన్నాను. ఎందుకోసం జీర్ణం చేస్తున్నాను అంటే వాడి ప్రాణవాయువు అపానవాయువు సమం చేయడానికి. ఇతరా మనం కోరుకున్నామా? ఎందుకు సమం చేయడానికి? వాడు యోగి కావాలి, నా అంతటి వాడు కావాలి. ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తి అర్జున మాముపేక్షిత కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఓ అర్జున, నీవు బ్రహ్మలోకం పోయినా ఎక్కడ పోయినా, దీన్ని బ్రహ్మలోకం అంటాం, దీన్ని సత్యలోకం అంటాం. మన గురుమతి ముందే దీని ఏమంటాము? సత్యలోకం అంటాం. ఈ బ్రహ్మలోకంలో ఇక్కడ పోయినా కూడా నీకు మళ్ళీ జన్మ ఉంది. ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తి అర్జున, నీవు యోగ సాధన చేస్తూ చేస్తూ నీ ప్రాణాలను ఇంతవరకు తీసుకొచ్చినావు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మాయ పట్టుకుంటుంది. ఏమంటే నీకు భూత భవిష్యత్తు వర్తమాన ఆకారాలు అన్నీ కలిసిపోతాయి. నీ మాట వాక్శుద్ధి అవుతుంది. నువ్వు ఏం చెప్తే జరుగుతుంది, జరగబోయి తెలుస్తుంది. అనేక యోగసిద్ధులు కలుగుతాయి. మనసు ఏమి వాటి పట్ల ఆకర్షణ పొందుతుంది. నాకు ఇన్ని శక్తులు వచ్చేసినాయి. ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు మనకి మళ్ళీ జన్మ ఉంది. అలా కాదు, మాముపేక్షిత కౌంతేయ, నే ఉన్న స్థితికి నీవు చేరుకుంటే నీకు మళ్ళీ జన్మ లేదు. తానున్న స్థితి ఏది అంటే ఈ భూమధ్యానికి పై భాగము, దాని పై భాగము ఇది వైకుంఠము. దీన్ని ఏమంటాము? ఇది వైకుంఠం, ఇది బ్రహ్మలోకం, ఇది బ్రహ్మ కమండలము. మనకి ఏముంది కదా, కంఠనాళం ఉందా? ఈ కంఠనాళమును బ్రహ్మ కమండలము అంటాం. బ్రహ్మచేతిలో కమండలం ఉంటుందా? ఆ కమండలానికి ఒక నీళ్లు బయటకు వచ్చే ఒక ద్వారం ఉంటుందా? దీన్ని బ్రహ్మ కమండలము అంటారు. ఇది బ్రహ్మ కమండలము. ఇది వైకుంఠ ద్వారము. ఏది? మన ముక్కు, రెండు కూడా వైకుంఠ ద్వారము. ఈ వైకుంఠ ద్వారం గుండా వెళితే వైకుంఠ దర్శుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. దానిపైన మనకి ఇక్కడ ఇది వైకుంఠం. ఈ వైకుంఠంలో అంటే విష్ణు పాదముల నుండి ప్రవహించిన నీరు బ్రహ్మ కమలంలో పడి, ఆ బ్రహ్మ కమలంలో పడే నీరుని నువ్వు చుక్క తాగినావు అంటే వాడికి జన్మ లేదు. ఇదెక్కడ స్వామి, ఇదెక్కడ చోద్యము? విష్ణు పాదముల దగ్గర నుంచి నీళ్లు బ్రహ్మకమలంలో పడడం ఏంటి? ఆ నీళ్లు మనం ఎలా తాగుతాము? అది ఎక్కడ సాధ్యమవుతుందా? చెప్పాడు శంకరాచార్యులు, చెప్పాడు భజగోవిందంలో. ఏమి అయ్యా, భగవద్గీతను ఒక్క శ్లోకమన్నా నువ్వు అధ్యయనం చేసి దాన్ని జీర్ణం చేసుకో. ఒక్క శ్లోకం, 700 శ్లోకాలు అవసరం లేదు. కృష్ణ పరమాత్మ దాదాపు 500 చిల్లర శ్లోకాలు అని చెప్పాడు, జ్ఞానం ఇచ్చాడు. ఒక్క శ్లోకంలో సరే నీవు దాన్ని అర్థం చేసుకుని అర్థం జీర్ణం చేసుకో. కించతి గీత భగవద్గీత గంగాజల లవ కనికాపీత సకృతపు ఏనము రారి సమాచ కిరీటేయమని నరేణ చర్చ.
ఏంటి? కించిత్ గీత భగవద్గీత గంగాజలలవ కణికాపీత. గంగాజలము ఒక బొట్టనే తగవయ్యా. కించిత్ గీత భగవద్గీతను కొంచెమన్నా అధ్యయనం చేయవయ్యా. మొత్తం భగవద్గీత అంతా నువ్వు అధ్యయనం చేయనక్కర్లేదు. భగవద్గీత అంతా నువ్వు అర్థం తీసుకోనక్కర్లేదు. ఒక్కటి కొంచెమన్నా సరే ఏవయ్యా, గంగాజలము ఒక చుక్కనే తగవయ్యా. అటువంటి వాడి జోలికి యముడు వెళ్ళడంట. అటువంటి వాడిని చూస్తే యముడు భయపడతాడంట యమధర్మరాజు. అబ్బో, వీడు భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాడు, భగవద్గీతనే తను సాధన చేస్తున్నాడు, గీతా సాధన చేస్తున్నాడు, యోగ సాధన చేస్తున్నాడు, గంగాజలం తాగినాడు. అమ్మ, వీడి జోలికి పోతే నా నడ్డి విరిగిపోతుంది. మార్కండేయుడు అదే చేశాడు. ఆ మార్కండేయుని జోలికి శివుడు వస్తే, శివుడు కాదు యమధర్మరాజు వస్తే, ఆ మార్కండేయుని కాపాడడానికి ఎవరు వచ్చారు? శివుడు వచ్చి ఏం చేశాడు? ఒక పోటు పొడిచాడు. నువ్వు నా వాడి దగ్గరికి వస్తావు నువ్వు అని. అందుకు యోగము సాధన చేసేవాడి జోలికి యముడు రాడంట. స్వామి, నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావే, నువ్వు నీ దగ్గర నేను రానని చెప్తాడు. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా, నువ్వు నా లోకానికి రావాల్సిన అవసరం లేదు. యమలోకంకి వచ్చినా నువ్వు యమ విజ్ఞానం పొందుతావు. బా, యమ విజ్ఞానం అనేది అపారమైన విజ్ఞానం. అది తెలుసుకుంటే మనం ఏమిటో తెలిసిపోతుంది, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలిసిపోతుంది. యమ విజ్ఞానము పేరుతో అద్భుతమైన ఒక గ్రంథం ఉన్నది. అది మరొకసారి తెలుసుకుందాం. ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, మన రవి ఏమన్నా అవకాశం ఇస్తే ఇంకొకసారి ఏమన్నా ఎప్పుడన్నా తెలుసుకుందాం. కించిత్ గీత భగవద్గీత గంగాజలవ కణికాపీత సకృతపి ఏన మురారి సమాచ క్రీజేయమైన రేణ చర్చ. అటువంటి వాళ్ళకి యముడు పోడు. మరి గంగాజలవ కణికాపీత ఒక బొట్టే తాగమన్నాడు. ఇక్కడ ఎంతమంది గంగాజలం తాగినారు? గంగా కాశీలో గంగ తాగినారా? ఓకే, క్లాప్స్ ఇవ్వండి, క్లాప్స్ ఇవ్వండి అమ్మా. మీరు తాగినారా? మీరు తాగినారా? ఎంత తాగినారు? ఇంత తాగినారా? ఓ చెంబు తాగినారా? ఒక గ్లాస్ తాగినారా? ఒక అండా తాగినారా? ఏమండి తాగినారా? మరి భగవద్గీత అధ్యయనం చేస్తున్నారా? మరి ఏంటి మీరు తాగినారమ్మా? అందరూ తాగితారులేండి. గంగాజలం అంటేనే కాశీకి దొరికింది కదా, గంగాజలము తాగేసిస్తారు, ఫ్రీగా వస్తుంది అని. కానీ శంకరాచార్యులు చెప్పినదా ఆ గంగాజలము కాదు. శంకరాచార్యులు చెప్పిందేమి, ఆ అలహాబాద్లో త్రివేణి సంగమంలో దొరికే ఆ గంగని తీసుకొచ్చి, కాశీలో ఉన్న గంగని తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటే ఈ నీళ్లు ఒకటే, ఈ నీళ్లు ఒకటే, ఏమే ఈ నీళ్లు ఒకటే, కాశీలో ఉన్న గంగలో ఆ నీరు ఒకటే. మరి శంకరాచార్యులు చెప్పిన గంగ ఏంటి? ఆ గంగ ఏంటి అంటే, ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మనలోకి విష్ణు పాదముల గుండా ఇక్కడి నుంచి మన లోపలికి వెళ్ళి మన ఈ లాలాజలముతో అది కలిసిపోయి అక్కడి నుంచి బ్రహ్మకమండలము ఇక్కడికి బొట్టు పుట్టుగా పడుతుంది. అది అమృతము. దాన్ని గంగాజలము అన్నాడు. దాన్ని గంగాజలము అన్నాడు. అంతేగాని త్రివేణి సంగమంలో పోయి గంగాజలం తాగితే ఏం దప్పికి తీరుతుంది? మంచి ప్యూరిఫై, అది కాండల్లో పవిత్రమైనది. గంగ అన్ని నదుల్లోకి వెళ్ళా గంగ మహాపవిత్రమైంది. అన్ని నదులు కల్మషం పొందుతాయి, అనేక ఏమేసినా అన్ని గబ్బైపోతుంది. కానీ గంగకున్న ప్రత్యేకత ఏం తెలిసినా తనకు తానే శుభ్రం చేసుకుంటుంది. గంగాదేవిని ఎవరూ శుభ్రం చేయనక్కర్లేదు. ఎంత కల్మషం వేసినా తిరిగి టెస్ట్ చేస్తే అంత ప్యూరిఫై వాటర్ ఎక్కడ దొరకదంట. మరి గంగ తనకు తానుగా శుభ్రం చేసుకుంది. మరి మనలో వచ్చే గంగ మళ్ళీ మనకే శుభ్రం చేసేస్తుంది, మనలో అన్ని కల్పనలు తీసేస్తుంది. కనుక ఈ బ్రహ్మకర్మం అంటే ఆ విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ఎంటర్ అయ్యి, ఎప్పుడు ఎంటర్ అవుతుంది? నీ మనసు శూన్యమైనప్పుడు మాత్రమే. నువ్వు ఆలోచనలు చేస్తుంటే ఏమవుతుంది అంటే ప్రాణశక్తి ఏమో పైనుంచి నేరుగా వస్తుంది నీలోకి రావాలి అని. ఎప్పుడు నువ్వు ఆలోచన చేస్తుంటావో ఆలోచనలు అన్నవి
అడ్డు వేసే గేట్లు తలుపులు. ఇప్పుడు నేను హిందూపురం నుంచి వచ్చినాను, గేట్లు వేశారు. నా కారు లోన్ పెట్టాలి అంటే తలుపు తీయండి అని చెప్పాను. ఆయన తెచ్చి తీశారు, వాళ్ళు తీశారు. వాళ్ళు తీశారు కాబట్టి నేను లోపలికి రాగలిగినాను. వాళ్ళు తీయకపోతే అయ్యలేదు. అలాగా మనకు మనమే గేట్లు వేసుకుంటున్నాం. ఏం గేట్లు? మన ఆలోచనలు, మన చింతలు, మన దుఃఖములు, మన బాధలు, మన కష్టాలు అన్నీ ఇవే. మనం ధ్యానం చేసేటప్పుడు అవి ఎప్పుడు నువ్వు ఎన్ని ఆలోచన చేస్తుంటావో అన్ని గేట్లు నువ్వు వేసుకుంటూ పోతున్నావు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని తలుపులు నువ్వు వేసి ఆ తలుపులన్నీ తీసితే అప్పుడు ఆ ప్రాణశక్తి నీ లోపలికి వచ్చి బ్రహ్మకర్మంలో పడి అక్కడి నుంచి పొట్టుగా నీ లోపలికి పడిపోతుంది. మరి నువ్వు గేట్లు వేసినావే, నీ మనసులోనే గేట్లు వేసినావే, దాన్ని శూన్యం చేసుకోవాలి. అప్పుడు నీవెవరో తెలిసిపోతుంది. నీవే దేవుడవు, విశ్వమంతా నీవే ఉన్నావు తెలిసిపోతుంది. ఎలాగా చెప్తాను చూడండి. విశ్వంలో ఉన్నదంతా మనలో ఉంది. విశ్వంలో ఏమి ఉందో అంతా మనలో ఉంది. నదులు, సముద్రాలు, పర్వతాలు, కొండలు, ఒకటేమిటి సమస్త జీవరాశులు, అన్ని ప్రాణుల యొక్క మూలం మనలో ఉంది. కృష్ణ పరమాత్మ చెప్తాడు, బ్రహ్మాండ లక్షణం సర్వం దేహమధ్య వ్యవస్థితం. బ్రహ్మాండ లక్షణం సర్వం, బ్రహ్మాండంలో ఉన్నదంతా కూడా నీ దేహమధ్యంలో ఉంది, దేహంలో ఉంది. మరి ఆ బ్రహ్మాండంలో ఉన్నదంతా కూడా నీలో ఉన్నది అని తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? అది కూడా చెప్పాడు. తెలుసుకుందామా? ఏం చెప్పాడు? బ్రహ్మాండ లక్షణం సర్వం దేహమధ్య వ్యవస్థితం. అంతా ఉంది. మరి అంతా మనలో ఉంది అని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే సాకారాంత వినస్థితి. ఆకారము నాశనం అయిపోతుంది. ఆకారం అలాగే ఉంటుందా? ఏమో మనం చిన్నప్పుడు ఎలా ఉంటుంది? ముద్దుగా బొద్దుగా, మనల్ని కూడా ఎంతోమంది ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఉంటారు. మనకి తెలియదు. ఇప్పుడేమన్నా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారా? గుద్దుతారు. అప్పుడు ముద్దు, ఇప్పుడు బుద్ధు. ఎందుకు? ఆకారం ఏమైపోయింది? సాకారాంత వినస్థితి. నస్థితి కాదు, వినస్థితి, నాశనం అయిపోతుంది. నిరాకారో ననస్థితి. ఆకారమే లేకపోతే నాశనమే లేదు. దీనికి ఒక ఆకారం ఉంది. ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఏదో రోజు ఇది చెడిపోతుంది. ఇది ప్రతిదానికి ఒక అంతం ఉంది కదా, ప్రతిదానికి ఒక అంతం ఉంది. కనుక ఆకారమే లేకపోతే అంతమే లేదు. నిరాకారో ననసతి. నిరాకారంలోనే సమత్వం ఉంటుంది. నిరాకారో సమోభూత్వ. సమత్వం ఎక్కడుంది? నీవు నేను వేరు వేరే. నువ్వు తెల్లగున్నావు, నేను నల్లగున్నాను. నువ్వు అందంగా ఉన్నావు, నేను అందవిహీనంగా ఉన్నాను. నీకు డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. నీకు అధికారం ఉంది, నాకు అధికారం. ఈ తారతమ్యము, ఈ భేదమంతా కూడా ఎప్పుడుంటుంది? ఆకారములో ఉంటుంది. అవునా? వాడు అందగాడప్ప, ఆయన ఎంత అందంగా ఉంది, ఎంత డబ్బు ఉంది పోవానికి, ఏం అధికారం ఉంది. అందంగా ఉన్న వాళ్ళకి అందం లేని వాళ్ళు చూస్తే సరిపోదు. అధికారం ఉన్నవాడికి అధికారం లేని చూస్తే చులకన. డబ్బున్న వాడికి డబ్బు లేని వాడిని చూస్తే చులకన. ఇవన్నీ కూడా ఆకారంలో ఉంటాయి. ఈ తారతమ్యాలు నిరాకారంలో ఉండవు. కనుక నిరాకారం సమత్వము. నిరాకారం సమోభూత్వ నిరాకారం సమోభవే తస్మాత్ సర్వప్రయత్నేన. కనుక అన్ని ప్రయత్నముల చేత ఆకారాన్ని వదిలిపెట్టి ధ్యానం చేయి. నీ ధ్యానంలో ఎందుకు పత్రిసారు ఏ రూపాన్ని ఊహించుకోవద్దండి, ఏ మంత్రము వద్దు, ఏ సంకల్పము వద్దు అని కృష్ణ పరమాత్మ బోధించాడు. సకల యోగులు బోధించింది ఇదే. నీవు బ్రహ్మాండంలో ఉన్నదంతా కూడా నీలోను దర్శించుకోవాలి అంటే నీవు ఒక ఆకారాన్ని నీ దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేయొద్దు. ఆకారాన్ని వదిలిపెట్టు. ఏ మంత్రము వద్దు, ఏ రూపము వద్దు. అప్పుడు విశ్వమంతా నీలో కనబడుతుంది. కృష్ణ పరమాత్మ యశోదకు చూపించాడా లేదా?
శ్రీకృష్ణ పరమాత్మ బాల్యంలో ఉన్నప్పుడు మట్టి తీసుకొని తింటూ ఉంటే శ్రీకృష్ణునికి అన్న బలరాముడు యశోద దగ్గరికి పోయి ఏం చెప్పాడు? అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడు, ఇంతింత ఏమి గుప్పిళ్ళు వేసుకొని తింటున్నాడు. మనము చక్కెర ఏదో తిన్నాడుగా వేసుకొని తింటున్నాడమ్మా అని చెప్పి యశోద పరుగు వస్తుంది. అయ్యో నా చిన్ని కృష్ణుడికి ఏమవుతుందో, ఇంత మట్టి తింటున్నాడు, మన బొజ్జులో ఏమవుతుందో వచ్చి ఏమని అడుగుతుంది? నువ్వు మన్ను తిన్నావా అంటే లేదమ్మా అన్న చెప్పినాడు. అన్న అబద్ధం చెప్తున్నాడు, నేను తినలేదు. బలరాముడు అంటాడు లేదమ్మా తమ్ముడు అబద్ధం చెప్తున్నాడు, నేను చూశాను, ఇంత పిడికలు వేసుకుని తిన్నాడు, 3-4 పిడికలు వేసుకుని తిన్నాడు. లేదమ్మా అది నోరు తెరచు. నోరు తెరిస్తే ఆ నోటులో ఏం చూసింది? చూపించివట నీ నోటను బాపురే 14 భువన భాండములు పాట ఉందా? మరి శ్రీకృష్ణుడు తన నోరు తెరిస్తేనే 14 భువన భాండములు యశోద చూసింది. అంటే అప్పటికి బ్రహ్మాండ లక్షణ సర్వం దేహ మధ్య వ్యవస్థమే కదా, విశ్వంలో ఉందా మనలోనే ఉన్నట్టు కదా. మరి శ్రీకృష్ణుడు అన్నీ మనలోనే ఉన్నాయని ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చూపించాడు. అలాగా ఆయనకే కాదు మనలోనూ కూడా ఉన్నది. విశ్వంలో ఏముందో అంతా మనలోనే ఉన్నది కాబట్టి చూపించే శక్తి ఆయనకుంది, మనకు. ఇలా యోగ సాధన చేస్తే నీలో నువ్వే దర్శించుకుంటావు, అది విశ్వరూపం. అంతేగాని మనం ఎక్కడో దీనికి పోయి కాశీకో గయకో ప్రయాగకో వెళ్ళి మనం ఏం చేసినా ఎంత మునిగినా అలహాబాద్లో పోతాం ఏం చేస్తాము? ప్రయాగ అక్కడ ఏముంది? ప్రయాగలో ఏముంది? త్రివేణి సంగమం. అవునా? ఎంతమంది చూశారు కాశీ? అబ్బో చాలామంది చూశారు, క్లాప్స్ ఇవ్వండి. ప్రయాగ వెళ్ళారా? త్రివేణి సంగమం చూసారా? అక్కడ స్నానం చేశారా? ఎందుకు స్నానం చేస్తాం అక్కడ? ఏమండి ఎందుకు స్నానం చేస్తాం అక్కడ? అందరూ చేశారు, మనం చేస్తామనే చెప్పండి. ఆయన చెప్పాడు కరెక్ట్గా. ఏమండి మోక్షం వస్తుంది అని చెప్తారు. అవునా? త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్తారు. యోగశాస్త్రంలో కూడా అదే ఉంది. మన శాస్త్రంలో కూడా యోగశాస్త్రంలో కూడా అదే ఉంది. ఏమి? నీవు త్రివేణి సంగమంలో వెళ్ళి స్నానం ఆచరిస్తే నీకు మోక్షం వస్తుంది, జన్మరహస్యం అయిపోతుంది, ఈ జన్మే ఆఖరి జన్మ అవుతుంది అని యోగశాస్త్రంలో ఉంది. దాన్ని పట్టుకొని మనం అంతా అక్కడికి వెళ్తాం. కానీ అసలైన అర్థం ఏంటి? అక్కడికి పోతే వాడు చెప్తాడు, బాగా చూపిస్తాడు. ఏమయ్యా ఇదో ఇది గంగా నది, ఇది యమునా నది, చూడండి రెండు కలిసిపోతున్నాయి. మరి సరస్వతి ఎక్కడుంది నేను చెప్తాను? లోపల ఉంది అని చెప్తాడు. అది అంతర్వాహిని అది కనబడదు. మనము అతను చెప్పి నమ్ముతాము. కరెక్ట్ కలిసే చోటే స్నానం చేయాలని అక్కడికి దుంకుతాం. కానీ యోగశాస్త్రం ఏం చెప్తా ఉంది? అది కాదు, దీన్ని త్రివేణి సంగమము అంటారు. మన ఈ భూమధ్యం ఉందే బొట్టు పెట్టుకునే దీన్ని ఏమంటాము? ఇదే త్రివేణి సంగమం. 3 నదుల కలయిక ఇది. ఇడా భగవతి గంగా పింగళ యమునా నది, ఇడా పింగళయోర్ మధ్య సుషుమ్నాథ సరస్వతి. ఇడా భగవతి గంగా, ఇది ఇడా నాడి. ఈ ఇడా నాడిలో వెళ్ళేది గంగా నది, పింగళలో వెళ్ళేది యమునా నది. ఇడా భగవతి గంగా పింగళ యమునా నది, ఇడా పింగళయోర్ మధ్య, ఈ ఇడా పింగళ మధ్యలో అంటే గంగా యమునల మధ్యన సరస్వతి ఉంది. అది ఏది అంటే సుషుమ్న నాడి. అదేది? ఇది ఇడా నాడి, ఇది పింగళ నాడి. ఈ 2 నాడుల మధ్యలో ఉండేది సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడినే ఇక్కడ ఈ 3 ఇది ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తుంది, ఇక్కడ 3 కలుస్తాయి. దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ స్నానం చేస్తే వాడికి జన్మ లేదు.
ఇడా భగవతి గంగా పింగళా యమునా నది ఇడా పింగళయోర్ మధ్యే సుషుమ్నాథ సరస్వతి త్రివేణీ సంగమో యత్ర తీర్థరాజస ఉచ్యతే తత్ర స్థానం ప్రకృతి చ సర్వపాపై ప్రముచ్యతే. ఇది యోగశాస్త్రం చెప్తోంది. ఏంటి? నువ్వు త్రివేణి సంగంలో స్నానం చేస్తే నీ సర్వపాపాలు పోయి మోక్షం పొందుతావు ఉంది. అది యోగశాస్త్రంలో. దాన్ని యాజిటీగా తీసుకెళ్ళి మనం వెళ్తాం. అక్కడ మునిగి 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 పాపాలు పోవు, రోగాలు వస్తాయి. అంతమంది మునిగి మునిగి లేని జబ్బులు వస్తాయి. ఇక్కడ యోగ సాధన చేసినప్పుడు ఇది ఇడానాడిలో వెళ్ళే ఆ వాయువు, పింగళనాడిలో వెళ్ళే వాయువు, ఈ రెండింటినీ కలిపి త్రివేణి సంగంలో కలపాలి. దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ త్రివేణి సంగంలో స్నానం చేస్తే దీని త్రివేణి అప్పుడు సర్వ పాపాలు పోతాయి, వాడికి మోక్షస్థితి లభిస్తుంది. మరి ఈ త్రివేణిలో స్నానం చేయాలి మాస్టర్స్, ఆ త్రివేణి సంగంలో కాదు. వెళ్ళండి, చూడండి, దర్శించండి, అక్కడ ధ్యానం చేయండి. మరి త్రివేణి సంగమానికి కాశీకి ఎంత దూరం ఉంది? దగ్గరే కదా, అలహాబాద్కు కాశీకి దగ్గరే కదా. మరి త్రివేణి సంగము బొట్టు పెట్టుకునే దాని కింది భాగము కరెక్ట్గా ఇది త్రివేణి సంగమం. అంటే ఇదికి దీనికి ఇది. కాశీ అంటే మరి కొంచెం పై భాగము, ఇది కాశీ. ఈ బొట్టు పెట్టుతామే రెండు కళ్ళ బొమ్మల మధ్య ఉన్నదాన్ని త్రివేణి సంగమం అంటాము. దానికన్నా కొంచెం పై భాగం ఉన్నదాన్ని కాశీ అంటారు. కాశీ అంటే కాంతి. ఇదే కాశీ, ఇదే త్రికూట పర్వతము. త్రికూటము, మూడు కూటములు, మూడు కలుస్తాయి ఇక్కడ. దీనేమంటాము? త్రికూటము. హనుమంతుల వారు, శ్రీరాముల వారు హనుమంతుడిని ఎక్కడ కలిశారు? త్రికూట పర్వతంలో కలిశారు. హనుమంతుడు అంటే మన బుద్ధికి ప్రతీక. హనుమంతుడు మన బుద్ధికి ప్రతీక. ఎవరైతే జ్ఞానం తెచ్చుకొని ధ్యానం చేస్తాడో అప్పుడు రాముల వారు వచ్చి హనుమంతుని కలుస్తాడు. ఈ హనుమంతుడు రాముని కలుస్తాడు. ఆ రాముడు మనలో ఉన్నాడు. మన ఈ మణిపూరక చక్రంలో రా ఉంది, ఇక్కడ మా ఉంది. ఈ రా, ఈ మా, ఈ రెండూ కలవాలి. ఈ రెండూ కలిపితే వాడే రాముడు. వాడు వేసే బాణానికి తిరుగులేదు. రామ బాణానికి తిరిగే లేదు కదా. రామ బాణం ఎప్పుడైనా ఫెయిల్యూర్ అవుతుందా? అలాగా ఎవడైతే ఈ యోగ సాధనలో ఈ ప్రాణశక్తిని ఈ కింద నుంచి పైభాగం తీసుకొచ్చి ఇక్కడ కలుపుతాడో, ఈ మా, ఈ రా, ఇది మా, రా, మా, రా, మరా 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 ఏమవుతుంది? రామరామ కాదు, మరామరామ. మరామరామ రామ కూడా ఏమవుతుంది? రామరామ. మరి ఇదే నారదుడు వాల్మీకి మహర్షికి ముందు రత్నాకరునికి ఏం చెప్పిస్తాడు? అయ్యా, ఈ యోగ విద్య రావడం లేదు, రామారామ అని చెప్పడానికి నోరు తిరగకపోతే నువ్వు మరా మరా చెప్పు అన్నాడు అని. తిరిగేసి చెప్పాడు అని. అవునా? తిరిగేసి చెప్పాడు, అందుకు ఆయన అంత గొప్పవాడు అయినాడు. మన ఊరిగా తిరిగేసి ఈ ముందు మా వస్తుంది, తర్వాత మా వస్తుంది. ఈ రా ముందేమొస్తుంది? మణిపూరకంలో మా ఉంది, ఇక్కడేముంది? రా, అగ్నిబీజం, తేజస్వం కళ్ళల్లో ఉంటుంది. ఇది మా మణిపూరకంలో ఉంటుంది. ఈ మా, ఈ రా, మా రా, మా రా, మా రా ఏమైంది? రామ అయింది. వాడు వాల్మీకి తాడు. చూసినా మనలోనే ఉంది. అక్కడ నారదుడు నేర్పించాడు, ఈ విద్యను నేర్పించాడు, తిప్పేసి చెప్పాడు. పాపం రామ రాదు. రామ అంటే రా పై నుంచి కిందికి పోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రామ అంటే రా ఇక్కడుంది, మా కింది ఉంది. ఏమవుతుంది? పైనుంచి కిందికి వస్తుంది. పైనుంచి కిందికి వస్తే మరి ఎక్కడ వేసిన భూమి అక్కడే. పైనుంచి కిందికి వస్తే మళ్ళీ ప్రాణం కిందికి పోతుంది. నారదుడు ఏం చెప్పాడు? తిప్పేసి చెప్పాడు. ఏమిటి పాపం ఆయనకు నోరు తిరిగేకి రాలేదు కాబట్టి మరా అని చెప్పాడు అని. అసలైన యోగ రహస్యం అంతా అదే. ఇది మా, ఇది రా. మా నుంచి రాకపోవాలి. అప్పుడు మరా ఏమవుతుంది? రామ అయిపోతుంది. అనా ఈ యోగ విద్య చేసే ప్రతి ఒక్కడు రాముడే. వాడు చేసే ఆ సాధన రామ సాధన. దీన్ని రామ విద్య అంటారు. దీన్ని ఏమంటారు? రామ విద్య అంటారు.
ఇంతవరకు తెలుసుకుందాం.